ఇప్పటికన్నా జనసేన కార్యకర్తలందరూ కూడా ఒకటే గ్రహించుకోండి. కాపులందరినీ తీసుకెళ్ళి మీ పౌరసాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు కాడ తాకడ పెట్టాడు కాబట్టి మీకు నిజంగా పౌరసం ఉంటే ఎవరు కూడా జనసేన కూడా తిరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ కూడా తిరగకుండా ఎవరు కూడా ఒక ఓటు కూడా వేయకుండా వాడగొట్టండి. అది పౌరసం చెప్తున్నాను. ఇంకో రెండో విషయం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తే నెగ్గనిస్తాడు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు నెగ్గనివ్వడు. తెలుగుదేశం కార్యకర్తలతో పెట్టి తెలుగుదేశం కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచున్నా సరే వాడగొట్టేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరిని కూడా తన పక్కన కూర్చొనివ్వడు. మాంగారినే కూర్చొనివ్వలేదు, బామ్మర్దులనే రానిస్తలేదు. పవన్ కళ్యాణ్ కాపాడు, వేరే కులం కదా, ఎలా కూర్చొనిస్తాడు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడి నుంచున్నా సరే జనసేన లీడర్లు ఎక్కడ ప్రతి ఎమ్మెల్యేని వాడగొట్టేస్తాం ఖాయం. చంద్రబాబు నాయుడే వాడగొట్టేస్తాడు, మా జగన్ కాదు. ఒక విషయం చెప్తాను, మా జగన్కి సత్తా ఉంది. ఎంతమంది కలిసి వచ్చినా ఛాలెంజ్ మేసం తిప్పి ఒక్కడే చూద్దాం, 175 సీట్లను ఎక్కించుకుంటాం. ఛాలెంజ్ జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం లక్ష్యం అంటున్నాడు పవన్ కళ్యాణ్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూస్తాడండి? కాపులు తీసుకెళ్ళి ఒక అతని దగ్గర కాళ్ళు కాడ తాకడ పెట్టేశాడు. లక్షల కోట్లు తాకడ పెట్టాడు. నిజంగా ఇదే చెప్తున్నాను, ప్రతిగా రాష్ట్ర కాపులందరికీ ఈ దెందులూరు సభలో విన్నపం చేస్తున్నాను. మీరు కాపులు అవుతే మీకు కోడిపుంజు పౌరసం ఉంటే ఏ ఒక్క కాపోడు కూడా, నేను కోనసీమ పెట్టిగా చెప్తున్నాను, ఏ ఒక్క కాపోడు కూడా పవన్ కళ్యాణ్ కూడా తిరుగుతాం కానీ ఒక ఓటు వేయంతం కానీ చెయ్యాలి. అది పౌరసం అంతే, ఇంకేం చెప్పను నేను. ఇంకా 175 సీట్లు మా జగన్ మేసం తిప్పి నిలబెట్టుకుంటాడు. మేసం తిప్పి నిలబెడతాం. ఆడవాళ్ళు మేము నుంచోబెడతాం మా జగన్. శర్మిల వస్తుంది కదా, అది చాలా తప్పు. ఆవిడ కాంగ్రెస్ వాళ్ళతోటి జనసేనతోటి తెలుగుదేశంతో పొత్తు అయిపోయి ఆవిడ కూడా ప్యాకేజీకి అమ్ముడైపోయి అన్నగారిని ఏదేదో మాట్లాడుతుంది. ఆవిడ అవుతే మేము లెక్కలో తీసుకోము. ఎలా చెప్తాను ఆలకించండి. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పనా? చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తాడు, వస్తాడు, ఇంకా నీకు 10 కోట్లు ఇస్తాను 5 కోట్లు ఇస్తానంటాడు, తీసేసుకుంటాడు. పెళ్ళని తీసుకుని ఉంది కదా హిందీ దొరసని, ఆ హిందీ దొరసని తీసుకుని ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు, లేదా రష్యా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ డబ్బులన్నీ పోగేసుకుని ఖర్చు పెట్టుకున్నాక అన్ని జలసా చెక్క మళ్ళీ వస్తాడు. అది జనసేన పవన్ కళ్యాణ్ చేసేది. ఒకప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు కదా, ఆయన కాంగ్రెస్కి అమ్మేశాడు కదా, అమ్మేశాడు లేదా? మేమందరం కష్టపడ్డాం ప్రజారాజ్యంలోని. ఆయన మీద అభిమానం చెప్పిన అందరం కష్టపడ్డాము. మమ్మల్ని అందరినీ తాకడ పెట్టేశాడు అట్టుకెళ్ళి కాంగ్రెస్కి. ఇప్పుడేమో ఈయన వచ్చి తెలుగుదేశానికి తాకడ పెట్టాడు. ఇంకేంటండి, అన్నదమ్ములందరూ అదే వంశంలాగా మాకు తెలియదు. నేను ఇప్పుడు చెప్తున్నాను పౌరసం ప్రతి కాపాడు కూడా పవన్ కళ్యాణ్ కూడా తిరుగుతాం కానీ ఓటేస్తాం కానీ చేయకూడదు. అది పౌరసం, లేదా కాపోళ్ళే కదా. ప్రజల సొంతం ఇది. మీ ఓటేస్తేనే గెలుస్తారు ఏ నాయకులు అన్నానా. చంద్రబాబు నాయుడు ఎతనెవరు జగన్కి ఓడించేయడానికి? ఆయన బాబుదా ఆయన తాత కాపోయిందా? మేము ప్రజలం ఉన్నాం. జగన్కైతే మాత్రం మేము ప్రజలను ఖచ్చితంగా గెలిపిస్తాం. ఎందుకంటే జగను అంటే అందరికీ ఇష్టమైనోడు. కష్టాలు పడి రాజకీయాల్లోకి వచ్చాడు, తండ్రిని కూడా కోల్పోయాడు. అంటే ప్రజలకు న్యాయం చేయాలని వచ్చాడు, చేస్తున్నాడు అంతే. అది ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. కానీ ఎంతమంది వచ్చినా సరే కానీ జగన్ గారికి మాత్రం ఓడించలేరు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్ 10 రూపాయలు ఇచ్చే 100 రూపాయలు నొక్కేస్తున్నారు. మరి అలాగే ఇతర రాష్ట్రాల్లో దాచేసుకున్నాడు జగన్ బాబు. జైల్లో కూకుంటే కొడుకెళ్ళా ఎన్ని చక్కబెట్టాడు. జగన్కి ఇంకా పెద్ద కొడుకు లేడు, ఎన్ని చక్కబెట్టినాక ఇతర దేశాల్లో దాచేసుకున్న దొంగతనం చేసిన డబ్బంతా దాచేసుకొని ప్రజల గొంతుకు కోసేసి దాచేసాడు కదా. అలాగే అందరూ దాచేసుకున్నాను. నేను దొంగోడిని అయితే అందరూ దొంగలేనే అంటాను, అంతే కదా అండి. నేను మంచోడిని అయితే ఎదురున్నాడు మంచోడు అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు దొంగోడు కాబట్టి అందరినీ దొంగలు కడుతున్నాడు. ఆ గుండు దమ్ముంటే కోర్టులో నుంచి విడుదలయ్యి రమ్మానండి. దమ్ముంటే ఏమి నేను తప్పు చేయలేదు అనేసి రుజువు చేసుకోమనండి. అంతేగాని చంద్రబాబు నాయుడు ఎవరండి జగన్ ఓడించడానికి? ప్రజలు మేముంటుండగానే ఏమీ చేయలేరు. పాము కలియని చంద్రబాబు నాయుడు, బురద పాము ఆనపాము అన్నీ కలిసి వచ్చినా జగన్ మాత్రం ఏమి ఎడంకాలు గోరు కూడా సెంచలేరు. ఎందుకని ఒక జగన్మోహన్ రెడ్డిని దింపడానికి చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయి వస్తున్నారు. వాళ్ళు అలా నాటకం ఆడితేనే ఓడించామేమో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చూడండి ఆంధ్ర రాసుకుని రోడ్డు మీద దొరిలేసాడు.
అప్పుడు మరీ సరాకు వచ్చింది అందరికీనా. అసలు ఏటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ దొరలడం ఏంటి, సీఎం అవటానికి ఆయన చూడడం ఏంటి, ఈయన రోడ్డు మీద దొరలడం ఏంటి, ఇదేం పద్ధతి కూడా జనాల్లోని పుట్టబడిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర పగాజీలు తీసుకుంటూ ఉంటాడు కోట్ల మీద. అది సానుభూతి చంద్రబాబు నాయుడు చూపించినాడు. ఇద్దరు తొత్తులే, దొంగ తొత్తులే. ఇద్దరు నిఖర్సైన వాళ్ళు ఎవరు కాదు. నిఖర్సైన వాళ్ళు అయితే ఇదే పెన్షన్ 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా 200కి ఎక్కువ పెంచాడా? ఆ 200 పడేశాడు. ఎవడు చేశాడండి? ఎవరు చేయలేదు. ఇప్పుడు జగన్ బాబు వచ్చిన తర్వాత అన్నీ జరుగుతున్నాయి. డోక్రా వాళ్ళకి ఏంటి, అమ్మఒళ్ళు ఏంటి, రైతు భరోసాలు ఏంటి, చెయ్యూతలు ఏంటి, అన్ని విధాలా ఇప్పుడే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200, అది రాజశేఖర రెడ్డి గారు వచ్చి పెట్టాక లేకపోతే 35 రూపాయలు ఇచ్చేవారు. 35 రూపాయలు తీసేసి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ గారు పోటీకి వచ్చాక అప్పుడు 1000 పెట్టారు. ఇంకా మళ్ళీ రెండోసారి పోటీకి వచ్చేటప్పుడు ఇంకొక 1000 పెంచాడు ఆయన తెలివితేటలు. అయితే మొత్తం జగన్ బాబు గెలిచారు. ఇప్పుడు 3000 అయింది. అదే నేను అధికారంలోకి వచ్చినట్టయితే ఒకేసారి 3000 పెంచేవాడిని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఏంటి ఇప్పుడు జగన్ పెంచిన తర్వాత మరి ఇంతకుముందు ఏం పాటలాడ్డాడు? 14 సంవత్సరాల పరిపాలనలోని అక్రమ సొమ్ము ఇతర రాష్ట్రాల్లో దాచుకున్నాడు తప్ప ఇదే ప్రజలకు అప్పుడు చూసాడా? చూసాడా? ఇదే పథకంగా చూస్తే అప్పుడు ఆయనకే ఎదురేమో అందరూనా ఈ ప్రజల సొమ్ము అంతా పట్టుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో దాచేసుకొని ప్రజలకి ఏదో మూడు చూపించి నాలుగు నాకించినట్టు చేసేవాడు. అది తెలుసుకోలేకపోయారు. అప్పుడు కొన్ని రోజులకైతే తెలుసుకున్నారు. అది కాదు ఇది అనుకున్నారు. మంచి వ్యక్తిని నాయకుడిని గెలిపించుకున్నారు. మాట తప్పని మడం తిప్పని వాళ్ళ కుటుంబం అంతే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాట అన్నారంటే మాట మీద నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారిలాగా దొంగ ప్రసారాలు చేసేసి గెలిచేసిన తర్వాత ప్రజలకు చిరునవ్వుతో పక్క తోసేసేలాగా ఉండరండి. వాళ్ళు మాట మీద నిలబడతారు. అందుకనే నిలబడుతున్నారు అంతే. జై జగన్. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకే ఉచిత బస్సు ప్రయాణం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ఓడిపోతానేమో అన్న భయం. మళ్ళీ తీరా గెలిచాడంటే అన్నీ దోసేస్తాడు పక్కకి. ఏ 5 సంవత్సరాలు ఇంకా ఆయన శంక కూడా నాకలేము. ఇంతకుముందు 14 సంవత్సరాలు మేము పడ్డదే కదా. చంద్రబాబు నాయుడు చేసిన దొంగ ప్రమాణాలకు అన్నీ దేనికి తీర్చివాడు కాదు. డోక్రా వాళ్ళకి రుణమాఫీ అనివాడు కానీ ఎవరికి ఇచ్చాడు? బండలు ఫ్రీ అనివాడు కానీ ఎవరికి ఇచ్చాడు? 5500 కట్టించుకున్నారు మా ఏజెన్సీలోని. ఆ బాత్రూములు ఇంటింటికి బాత్రూమ్ అన్నారు. మొత్తం జలభూమి కమిటీ నెంబర్లో వీళ్ళు వాళ్ళు మొత్తం అందరూ ఏకమై ఈ కట్టిన బాత్రూములు ఇవన్నీ అలా దొబ్బేశారు కిరాకులకు రాబోతులేకి. పేదవాళ్ళని మొత్తాన్ని ధనికులు చేస్తా అంటున్నాడు కదా. చేశాడు ఇంతకు ముందు చేశాడండి. తిన్నా కూడు లేకంట, కట్టుకున్నా గుడ్డ లేకంట 14 సంవత్సరాలు చేశాడు. వెళ్ళి కట్టబడితేనే కానీ కూడు ఉండేది కాదు, పొద్దుగా అట్లా బియ్యం ఉండేది కాదు. ఇప్పుడు నిశ్చింతగా తింటున్నాం. పొద్దుకు 2 పూట్ల తింటున్నాం, నచ్చిన చీర కడుతున్నాం, నచ్చిన ఖర్చు పెట్టుకుంటున్నాం. ఏదన్నా గప్పుకొని ఆపద వచ్చిందంటే 10,000 రూపాయలు అప్పుకి వెళ్ళకంటే ఒంట్లో తీసుకొని బ్యాంకులో మార్చుకొని వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నాం. అంతకీ తలమించుకుపోతే జగన్ గారు పెట్టిన పథకం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు మీద పనులు అవుతున్నాయి, అన్నీ బాగుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు గారు తాతగారు సొమ్ము ఇస్తాడు, వాళ్ళ బాబు సొమ్ము తాత సొమ్ము ఇస్తాడు అప్పులన్నీ తీర్చడానికి. అంటే జగన్ గారు చేసేసిన అప్పు కాదు, జగన్ గారు చేసేసిన అప్పు చంద్రబాబు నాయుడు బాబు సొమ్ము పట్టుకొచ్చి తీరుతాడు. 2 ఎకరాలేమో కట్నం తీసుకొని వచ్చిన రాజకీయంలోకి మాంగారికి చంపేసి ఈ అప్పులేమో జగన్ చేసిన అప్పులేమో చంద్రబాబు నాయుడు తీర్చేస్తాడా? కట్టు కథలు చెప్పొద్దని చెప్పండి చంద్రబాబు నాయుడికి. అది చెప్పుతో కొడతాం అందరం ఏకమై మళ్ళీ ఎలాగల కాకుండా అసెంబ్లీకి వచ్చి మరి కొడతాం మళ్ళీ ఎలాగల కాకుండాను. కట్టు కథలాడి జగన్ పడగొడతారని చూస్తున్నాడేమో కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసినా ఎంతమంది కలిసినా జగన్ గారికి మాత్రం పడగొట్టలేరు. పులి ఒంటరిగా వస్తాడు, ప్రజలే కావాలి జగన్కి. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి కూడా సవాలు ఇస్తున్నారు. చెయ్యమనండి దమ్ముంటేనే. ఓడిపోతామేమని భయం, ఓడిపోతామేమని ఒకరికొకరు తోడేసుకుంటున్నారు వాళ్ళు. పులి ఎవరికి తోడేసుకోలేదు, ప్రజలకే వేసుకుంటుంది. మీరే నా ఎన్నుముక్కు, మీరే నా గుండె, మీ బలమే నా బలం అని ప్రసారంలో చెప్తున్నారు. ఆ ప్రసారం ప్రకారం ప్రజలు చేస్తున్నారు. వీళ్ళుగా దొంగ మాటలు చెప్పట్లేదు, డైరెక్ట్ మాటలు. ఇంతకుముందు ఎలక్షన్లో రాకముందు కూడా చెప్పారు, అది నెరవేరుతున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, నెరవేరుతారు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ అది చంద్రబాబు నాయుడు అంటున్నారు జగన్ ఒక సైకో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎలా చూడొచ్చు అంట? ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్ గారు సైకో. ఈ సైకో కాదు,
సాపు కింద నీళ్ళలో దొరికిపోతాడు. బయట ప్రపంచానికి కనపడ్డు ఈయన చేసిన పనులకి. ఎక్కడేం చేస్తున్నాడో ప్రజలకు అందరికీ తెలుసు. మాంగారు సొంత మాంగారికే రాజకీయం కోసం చంపేసినాడు. సైక్ కాదా? సొంత మాంగారు చంపేశాడు కదా. అలా లక్ష్మీ పార్వతికి ఎన్నో పురాకులు పెట్టాడు కదా. ఎంటీ రామ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ తల్లికి కూడా ఎన్నో పురాకులు పెట్టాడు కదా. వాళ్ళ కుటుంబానికే బోల్డ్ అంత పెట్టినాడు. ప్రజలకు పెట్టలేదంటే ఎలా నమ్ముతాం? ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రజలకు పెట్టలేదా పురాకులు? మేము బతికేసాం సామాన్యంగానే కట్టబడి కూలీనాలు చేసుకొని కమతాలు చేసుకొని పొలగపు స్థానాలు చేసుకొని. కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం ముక్కు చూపించి కొప్పు కోసాడు అంతే. అన్నీ చేశాడు. అన్నీ మా దృష్టిలో ఉన్నాయి. వీళ్ళు ఏం చేయలేరు. జగన్కు మాత్రం మొత్తం సిటీలే కాదు ఏజెన్సీయే కాదు సిటీలో అక్క చెల్లెళ్ళు కూడా అన్ని పథకాలు అందుకుంటున్నారు. వాళ్ళు కూడా కలిసే వస్తారు జగన్కి. ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేస్తానని చంద్రబాబు నాయుడు సవాల్ ఇస్తున్నారు. అంటే పులివెందులేనా? ఎగరేయలేడు అంతే. ఇప్పుడు ఇంతకుముందు 23 వచ్చాయి కావచ్చు. ఇప్పుడు 23 అన్నా గెలుచుకోమనండి చంద్రబాబు నాయుడుకి చూద్దాం. మరి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈసారి వచ్చేది పుట్టిదే 100కి 10 మంది 20 మంది ఎలాగా ఆ సొమ్ము తిన్న వాళ్ళు దొంగడు వెనకాల దొంగలే కదా ఉంటారు. ఆ దొంగలు ప్రసారం చేస్తున్నారు ప్రజలకి. వాళ్ళకి మనుషులు ఇస్తున్నారు. ఎలాగిరిగిపోతాం వస్తారు. వేయండి అమ్మా జగన్ మంచోడు కాదని చెబుతున్నారు. అలాగే అంటున్నాం. మాకే కావచ్చు అనుకుంటున్నారు. వాళ్ళు పొంగిపోతున్నారు. జగన్ సభకి బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు ఇస్తేనే వస్తున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. లేదు, ఎందుకు ఇస్తారు డబ్బులు? మాకి అన్నం లేకపోయినా మంచినీళ్ళు లేకపోయినా వచ్చి ప్రసారంలో కూర్చుంటాం మేము అంతే. డబ్బులు ఇచ్చి వాలంటీర్ల చేత బలవంతం చేపిస్తేనే వస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏదో మాటలు అయ్యే కదా చెప్పి. వాళ్ళు నిజంగా చెప్పి మాటలు కరెక్ట్ మాటలు అయితే ఈ దొంగ తిరుగుడు మాటలు ఉండవు కదా. అవి అంటే ప్రజలు నమ్ముతారేమని నమ్మి ప్రజలు ఎవరు లేరు. ఇంతకుముందు మోసపోయాం నమ్మి. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయాం. ఇంకా మాంగారు చదువుతాను అన్నీ అయిపోయింది. అప్పుడు వచ్చేసాడు 14 సంవత్సరాలు పరిపాలించాడు. మొన్న సెంటర్ జైలుకి వెళ్ళిన కానీ మొత్తం బండారమే బయలుపడిపోయింది. ఇంకేట వాళ్ళకి నమ్మించేస్తాడు. జగన్ ప్రభుత్వం రౌడీ రాజ్యం అక్రమ కేసులు పెడుతున్నారని కూడా. అవును, వాళ్ళ ప్రభుత్వంలోని సెంటు పిల్లలకి రేపులు చేసే చంపేయలేదు. ఆడవాళ్ళకి నడి రోడ్ల మీద నరికేయలేదు. వాళ్ళ ప్రపంచం మంచిదే. వాళ్ళు చేసిన అన్నాలు మట్టలు జరగలేదు, మానభంగాలు జరగలేదు. జగన్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి అన్నమాట. అది ప్రపంచం తెలుసుకోవాలండి. అది ఎలా కుదురుతుంది? అది అంటే ఎవరు ఒప్పుకోరు. ఏ చంద్రబాబు నాయుడు పరిపాలన మట్టలు జరగలేదా? హత్యలు జరగలేదా? రేపులు జరగలేదా? ఏం జరగలేదు? దొంగతనాలు జరగలేదా? చంద్రబాబు నాయుడే పెద్ద దొంగోడు. మొత్తం దేశమంతా దోసుకున్న చంద్రబాబు నాయుడే దొంగోడు. మరి ఇంకా ప్రజలు ఎలాగుంటారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా మంచోడా? మరి ఆ కోర్టులు అయ్యి ఎలా వదిలేశారా? మరి ఏమో రేపు జనభూములు వస్తాయి కదా. ఇది పుష్పరాళ్ళు గట్ట వస్తాయి కదా. మరి ఆ పుష్పరాల్లోనైతే మరి చిన్న చిన్న పట్టు దొంగలకి బ్యాలెంట్రీలు వేసేస్తారు. వీళ్ళు దొంగలు అని అక్షరాలతో రాసేసి మరి చంద్రబాబు నాయుడుకి వేస్తారా ఎవరో మరి తెలీదు. పుష్పరాల్లోని ఎక్కడన్నా ఏమన్నా సంబరాల్లోని తీర్థాల్లోని మరి చంద్రబాబు నాయుడుకి కూడా వెయ్యాలి మరి అలా రూల్గానే. మరి చంద్రబాబు నాయుడు పెద్ద దొంగడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కటాబిట్లు వెయ్యాలి. మరి చిన్న చిన్న దొంగలు వాళ్ళు కడుపు కడకు చేసిన దొంగలు, వీళ్ళేమో దేశాన్ని దోసుకున్న దొంగలు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది కదా. ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారే గెలుస్తారు. మనసు పూర్తిగా వచ్చేది జగన్ గారి కోసం. మేము ఏదైనా జగన్ గారి కోసమే పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి అర్జునుడు కాదు ఒక భస్మాసురుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 14 సంవత్సరాలు ఆడు భస్మాసురుడే కదండి. ఆడు భస్మాసురుడు కాబట్టి ఉన్నవాడు కూడా భస్మాసురుడు అనుకుంటున్నాడు. అర్థమవుతుందండి. ఏమంటే పేదవాడిని తొక్కి ఉన్నవాడిని లేపినోడు చంద్రబాబు నాయుడు. అదే ఉన్నవాడిని తొక్కి పేదవాడిని లేపింది జగన్. ఇదండి. ఎందుకంటే తండ్రి ఆశయాల్లో అడుగులు నడిచేది జగన్మోహన్ రెడ్డి. తండ్రి ఆశయాల్ని కూడా చేత్తో పట్టుకుని నడిచేది జగన్మోహన్ రెడ్డి అండి. ఏళ్ళ కుల వ్యవస్థ చేసేది తెలుగుదేశం పార్టీ. కుల వ్యవస్థ తెలుగుదేశం పార్టీ అండి. నీకు 14 సంవత్సరాల పరిపాలనలో పేదవాడు ఎవడన్నా బాగుపడింది? ఎవడ పిల్లలండి ఇంగ్లీష్ మీడియం చదివింది? ఎవడ పేద పిల్లలకండి ప్రియోజనం వచ్చింది? ఎవడికి వచ్చిందండి? ప్రతి కోటేశ్వరుడు పిల్లలే బాగుపడ్డారు. ప్రతి కోటేశ్వరుడే బాగుపడ్డాడు తప్ప పేదవాడు ఎవడన్నా బాగుపడ్డాడండి? ఎవడన్నా
ఇవాళ ఒక ముద్ద తిన్న విద్యార్థులు చదువుకున్న స్కూల్ డెవలప్మెంటు లేదంటే వగేరా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు యువత #1 లీడర్. ఈ పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా దుమ్ములంటోళ్ళు వీళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు. అర్థమైందా? సింహం ఎప్పుడు కూడా ఒక అడుగు వెనక్కేసిందంటే 4 అడుగులు ముందుకెద్దని అర్థం. అలా జగన్మోహన్ గారు ఎప్పుడు కూడా 4 అడుగులు ముందే ఉన్నారు. ఈ ఉన్న వాళ్ళందరూ కూడా వేస్ట్ అండి. ఈ 14 సంవత్సరాల పరిపాలన చేశాడంటే ఒక పేద విద్యార్థికి ఏం చేశాడండి? ప్రయోజనం ఏం చేశాడండి? పిల్లల కాలేజీ ఫీజులు ఏం చేశాడండి? ఎవరికైనా ఒక్కొక్క అరగజం సెంటు భూమి ఇచ్చాడు? ఎవరికైనా ఇల్లు కట్టుకుంటాక మధ్య తరహాతో ఓడికి ఆశయం ఏంటండి? ఇల్లు జీవితకాలం ఆశయం ఏదైనా ఉందంటే అది ఇల్లు. అది ఎవరు నెరవేర్చారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం పేదవాడి ఒక కళ నెరవేర్చాడండి. ఇంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి ఒకసారి. ఎప్పుడైనా స్కూల్లో బోర్డు స్కూల్లో కానీ లేకపోతే హై స్కూల్లో కానీ ఎప్పుడైనా ఒక టాయిలెట్ క్లియర్గా ఉందా? శుభ్రంగా ఉందా? లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కటి కూడా స్కూళ్ళు కానీ టాయిలెట్లు కానీ పిల్లలకు భోజనం కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ టై కానీ షూ కానీ ఇవన్నీ ఎప్పుడైనా 14 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు ఇచ్చాడా? ఇవ్వలేదు కదండి. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పేద విద్యార్థుడికి ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఈ మొన్నాడు మీటింగ్ పెట్టిన రోజుని చంద్రబాబు ఒక విషయం చెప్పాడండి, ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. మరి ఇవాళ ఏ కంట్రీ అయినా కావాల్సిన విద్య ఏంటండి? ఇంగ్లీష్. అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ప్రతి ఒక్క పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలనే ఒకే ఒక సంకల్పంతో ఇవన్నీ కూడా చేశారండి. ఆ ఘనత ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి అండి. ఈ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే అసలు ఆ పవన్ కళ్యాణ్ అన్నవాడికి ఒక క్లారిటీ ఉందా? ఎక్కడన్నా ఒక క్లారిటీ ఉందా? ఎన్నిసార్లు ఎన్ని పార్టీలకు మద్దతు ఇస్తాడండి? అది ఒక మాటలో చెప్పుకోవాలంటే మనం బైపాస్ మీద నుంచి శనక్కాయలు అమ్ముకుని ఏ టైప్ ఎలాగుందో పవన్ కళ్యాణ్ టైప్ కూడా అదే ఉందండి. దానికి మనం ప్రత్యేకంగా దీన్ని విమర్శించి చెప్పే పని లేదు. అలాగని ఇప్పుడు ఈ ఎలక్షన్ వస్తుందండి, ఎలక్షన్ వస్తుంది, దీంట్లో ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. 100 మంది ఉన్నారు సార్, 100 మందిలో 10 మంది అటు ఉంటారు, 90 మంది ఎటు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడానే ఉంటారు. 10 మందిలో ఒరిగిది ఏముండదండి. అంతేగాని నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఏమండి ఉంటుందండి. ఈ మేము ఇంచుమించు దగ్గరగా మా నిడదోలు మండలం నుంచి 20,000 మంది వచ్చామండి. 20,000 మంది కూడా ఏ ఒక్క చిన్న రూపాయి కానీ లేకపోతే వేరే దానికి పలావులు పడి రాలేదండి. పేదల కడుపును కొడుతున్నాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏమండి చంద్రబాబు నాయుడు కొట్టింది పేదల కడుపండి. అదే జగన్మోహన్ రెడ్డి నింపింది. జగన్మోహన్ రెడ్డి నింపింది ఎవరినో తెలుసండి? పేదల కడుపు నింపాడండి. ప్రజల నీడ చూశాడండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఆయన అంటుంటారండి, ఈ చంద్రబాబు నాయుడు లేదండి ఏమండి దమ్మున్నవాడు ఎవడైనా సరే సింగిల్గా రావాలండి. అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమండి. ఒక పవన్ కళ్యాణ్ సింగిల్గా రాలేడండి. అలాగే ఒక చంద్రబాబు నాయుడు సింగిల్గా రాలేరండి. తెలుసండి. పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరవేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు ఇస్తున్నారు. ఏమండి పులివెందులు పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు కంచుకోట ఏ ఊరండి? కుప్పలోకి వెళ్ళమనండి. పులివెందుల దగ్గర కిందండి బాబు. ఇప్పుడు ఒక ఏరియాలో పులి ఉందనుకోండి, మనం వెళ్తామా? వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి. ఈడ కుక్కలు ఎలాగ వెళ్తాయండి? అక్కడ పందులు వెళ్తాయా? వెళ్ళాం. పులేనండి. ఎప్పుడు కూడా పులే గెలుతుంది. పులి వెనకాల మాలంటూ సైన్యం ఉందండి. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఒక సైన్యం పనిచేస్తుంది. సైన్యమే ఆయన గెలిపించుకుంటుంది. మళ్ళీ అధికారంలో కూడా జగన్మోహన్ రెడ్డి అండి. జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఆల్రెడీ జనాల్లో క్యాన్సర్ గడ్డను కోసేశారండి. క్యాన్సర్ గడ్డను కోసేసి చంద్రబాబు అనే క్యాన్సర్ గడ్డను కోసేసి తొలగించేసి ఆరోగ్యమనే జగన్ని మనసులో నింపేసుకున్నారండి. మనసులో నింపేసుకున్నారండి. మీరు అన్నది కరెక్టేనండి. క్యాన్సర్ గడ్డ 14 సంవత్సరాలు అనుభవించామండి. ప్రతి ఒక్క సైనికుడు అనుభవించాడు, ప్రతి ఒక్క పౌరుడు అనుభవించాడు, ప్రతి ఒక్క పేద విద్యార్థి అనుభవించారండి. ఆ క్యాన్సర్ అనే గడ్డని తొలగించేసి పక్కన పాడేసి ఆరోగ్యం అనే పరిస్థితిని మేము
మనసులో ఇనిపింప చేసేసుకుని మా ప్రతి నరం ప్రతి ఒంటిలో ఉన్న ప్రతి రక్తపు సుక్క కూడా జగన్ 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 జగన్. ఆ గుండె కొట్టుకునేది కూడా జగన్. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా లక్ష్యంగా అంటున్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంట? ఏమండి అసలు మీరు అడుగుతుమే మాకు పెద్ద జోక్గా ఉందండి అది. అసలు పవన్ కళ్యాణ్ అంటేనే మాకు పెద్ద జోక్ అండి అది. మాకు పవన్ కళ్యాణ్ అనేవాడే పెద్ద మాకు లెక్కలో లేడండి. అసలు పవన్ కళ్యాణ్ ఏంటండి మాకు క్లారిటీ ఉందా? అసలు క్లారిటీ ఉందా? ఇప్పుడు ఎలక్షన్ ఆల్రెడీ 26, 27 ఎలక్షన్ కూడా ఉందండి. పవన్ కళ్యాణ్ అన్నవాడు నేను పలానా దగ్గర ఇంతమందిని క్యాండిడేట్లు నేను పెట్టాననే క్లారిటీ అడిగే లేదండి. మీరు పదే పవన్ కళ్యాణ్ అంటే అసలు మాకే సిగ్గేస్తుందండి బాబా ఆ మాట నేను మాట్లాడుకుంటాను. నేను ఇందాక అదే చెప్పాను సార్, మీకు అర్థం కావట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ అన్నవాడికి ఒక క్లారిటీ ఉండి నేను పలానా నియోజకవర్గంలో పలానా క్యాండిడేట్ని ఇంతమంది పలానా నిర్ధారించాడండి ఇప్పుడు వరకు. ఎందుకంటే ఆడిగే క్లారిటీ లేదండి. ఆడి చూడ మనకు అనవసరమండి అవన్నీ ఇవి వద్దండి. ఎందుకంటే ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి? మీరు నన్నే కాదు ఎవరిని ప్రశ్నించినా ముఖ్యమైన అతీతమైన క్యాండిడేట్ ఎవరంటే వైఎస్ జగన్ గారేనండి. ఇప్పుడు ఎక్కడో మీటింగ్ పెట్టాడు మన చంద్రబాబు నాయుడు. మీరు అన్న మాటే పలవాపట్లో మనిషికి 500, సాయంత్రం ఒక క్వార్టర్ మందు. ఇది మా పరిపాలనలో కనపడదండి ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్ కావాలని వచ్చేవాళ్ళే. దేనికి ప్రయోజనం పడే వచ్చే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇతర ఉన్నవాళ్ళు కూడా ఎవరు కూడా దేనికోసం ప్రయోజనాలు పలికిన మనుషులు కాదండి. మాకు కావాల్సింది మా జగన్. మాకు కావాల్సింది మా జగన్. జై జగన్. జగన్ గారి పరిపాలన అండి సూపర్ అండి. నాన్నగారి కాడ నుంచి పార్టీలోని నిలవైపోయి జగన్ గారు గురించి కూడా మేము అందులోనే ఉండిపోయామండి. ఇప్పటికి వచ్చి నాన్నగారి ఆదాయంలోని ఒక 6 లక్షలు ఇల్లు పొందానండి. జగన్ గారి ఆదాయంలోని ఒక 8 లక్షలు అన్నీ కలిపి మా ఇంట్లో పద్ధతులు అన్నీ కలిపి ఒక 10 లక్షల ఆదాయం పొందాను. ఈరోజు ఇలాగున్నామంటండి మాకు 2 పిల్లలు. జై జగన్. ఈరోజు ఇలాగున్నామంటండి వైఎస్ఆర్ గురించే మేము ఇలా బతుకుతున్నాం. మా ఆయన కోట్ల మీద ఆస్తిమంతుడు రోడ్డు మీద వదిలిస్తాడు. 30 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇలా బతుకుతున్నానంటే వాళ్ళ నాన్నగారి వల్ల జగన్ గారి వల్ల. మా 2 పిల్లలు ఎవరు చూస్తలేదు. మా జగన్ అన్న నన్ను పెంచాడు మళ్ళీ 5 సంవత్సరాలను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని దింపేస్తా అని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఈ సవాల్ ఏంటి? పవన్ కళ్యాణ్ వెళ్ళి సినిమాలు తీసుకోమనండి వెళ్ళి. ఏంటి జగన్ దింపి దమ్ము ధైర్యం లేదు. ఈ బొల్లిగడ్డ నాన్నగారు ఉన్నారు కదండి, మాయ మాటలు చెప్పి మాకు రుణాలు కొట్టేస్తాము, లోన్లు కొట్టేస్తాము అని మా డబ్బులు మాకే డోక్రా రుణాలు పసుపు కుంకుమ కింద ఇచ్చారు. అతను మాయల మాటలు ఎవరు నమ్మరు. తెలియని వాళ్ళు నమ్ముతారు, తెలిసిన వాళ్ళు ఎవరో నమ్మరు. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో కూడా పెట్టారు లేడీస్ కి 3 సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి. అతని మాటలు ఎవరు నమ్ముతారండి? అతని మాటలు ఎవరో నమ్మరు. తిని కూడా పడగొట్టడానికి అతను అలా చేస్తున్నాడు. మళ్ళీ మమ్మల్ని మబ్బులో దించుతున్నాడు. గతంలో రుణాలు పోగొడతానని చెప్పాడు, పోగొట్టాడా? లోన్లు మీ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు పడిపోతాయి, డబ్బులు కట్టకండి అని చెప్పాడు. నిలబెట్టి తాళాలు వేయించారు. అదే కరెక్ట్. అది నీతికి నిలబడి మేము జగన్ గారిని తీసుకొచ్చాము. మమ్మల్ని పెంచుతున్నాడు. అతన్ని పడగొట్టినాక ఇన్ని నేసాలు వేస్తున్నారు. ఒరే జగన్ అంటున్నాడు. బొమ్మలాట ఆడకూడదు, న్యాయంగా మాట్లాడమని చెప్పండి చంద్రబాబు నాయుడుకి. అన్ని పార్టీలు ఒకవైపు జగన్ కేవలంగా సింగిల్ గా వస్తారు. అతను దమ్ము ధైర్యం అంటే తెలుగుదేశం పార్టీ ఒకటి నిలబడమని ఎవరిని కలుపుకోకంటాను. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు. 4 ఏళ్ళు అనుభవం ఉంది. ఎందుకని ఒంటరికి పోటీ చేయలేక పొత్తులతో వస్తున్నారు? ఏంటి అతను ఒక్కడికి ధైర్యం లేక గెలిచి శక్తి లేక సినిమా యాక్టర్ని వేసుకొని తిరుగుతున్నాడు. ఏంటి ఇంకో మాట కూడా చెప్తున్నానండి, మా పేదలు చూడాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారేనండి. మా పేదలు పోగోలంటే ఈరోజు వైఎస్ఆర్ నాన్నగారు అయినేనండి. ఏంటి తెలుగుదేశం గాదికొక్క పందికొక్కలాగా వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళే తింటారు, పేదోళ్ళు వాళ్ళు చూడరు. జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొడుతున్న వ్యక్తి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి అతను పెట్టడు, అమ్మ పెట్టదు, అడుక్కు తినేవదు.
అంతే కదండి. అమ్మ పెట్టదు, అడక తినేవదు. నువ్వు ఇంట్లో కూర్చో మా పరువు పోతుంది అంటుంది. అతను ఎట్టడో మమ్మల్ని తినేవాడు. ఎందుకండి చేతకాని కబుర్లు చెప్పొద్దని చెప్పండి. కాకినాడ నా పేరు కాళా నాగమణి అని చెప్పండి. పేదల్ని తణుకులు చేయడమే నా ఆశయ లక్ష్యం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఏంటి 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని పథకం ఏముంది చూపించండి. ఇచ్చాడంటగా రైతులకి దేనికి చూపించాడు? ఏముంది అతని పథకం ఏమి నిలబెట్టాడు? ప్రపంచకమే చూపించండి. ఇంకా ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యం నిలబడ్డది. మా అన్నయ్యలకి ఇల్లులు ఇచ్చాడు. 10 సంవత్సరాలు పరిపాలన పేదోడికి ఎవడికి ఇల్లు ఇచ్చాడు చూపించమనండి. జన్మభూమి కమిటీ తప్ప జన్మభూమి కమిటీకి ఎవరు ఇచ్చారు? వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి 3 చిన్నాలైంది. జగన్ గారు వచ్చి పింఛను ఇచ్చారు. 18,000 ఇస్తున్నారు. 32 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఏం చేస్తాడు? చేతగానోడు చేపలు పట్టుకోమని వెళ్ళి చేపలు పట్టుకోమని చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇస్తే అప్పులు పాలు చేశా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లో వచ్చింది బస్సు ప్రయాణం. ఏంటి అప్పుడు అతను 80 అప్పుడు కొద్దిగా డబ్బులు అప్పిస్తే అతను ఎన్ని డబ్బుల మీద అప్పు చూపించాడు? అన్న క్యాంటీన్ ఎట్టాడు? ఎంత అప్పు చూపించాడు జగన్ గారికి? జగన్ గారికి ఎంత అప్పు చూపించాడు చెప్పు? జగన్ గారు వాళ్ళు అప్పు చూపించాడు. అన్న క్యాంటీన్ ఇంటికాడ సావరపోతుల్లాగా ఉన్న వాళ్ళకి తిండి పెట్టేసి దాని మీద వాళ్ళు అప్పు చూపించాడు. అదంతా మా జగన్ గారు తీర్చారు. ఇంకా జగన్ మీ బిడ్డ కాదు, రాష్ట్రానికి పెట్టిన క్యాన్సర్ కట్టంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? పట్టించుకోవడం ఏంటి ఇలా చూస్తున్నారా? అతను చేతకాని పనులన్నీ చెప్పి పెదలను మబ్బులో పెట్టి మళ్ళీ పార్టీని రప్పించుకోలేక ఇన్ని పథకాలు ఇయ్యాయి చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. అతని మాట ఏది కరెక్ట్ కాదు. నెలకి ఎంత ఇస్తాం అంత ఇస్తామని ముందు కార్డులు చూపిస్తున్నాడు. అది కరెక్ట్ చేయడు. దాని గురించి చోట్ల ఎత్తాడు. అవసరం లేదు, పేదల మంచుకుంటేనే చాలు, పేదల ధనికులు అయితే చాలా అన్నాడు కదా. మరి అది చెప్పినప్పుడు ఇంత బాగా చూసి దేవుడిని ఉదయించి సూర్యుడిని పడగొడదామని చూస్తున్నాడు. చీకటి చేయనాక అతను జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టి జనాల్లో మోసం చేస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు? అది మాలో ఉంది, మా పేదవాళ్ళకి తెలియాలి. అతను ఎందుకు పెడుతున్నాడు? మరి అతను ఎందుకు పెడుతున్నాడు? అతను ఏమి పెట్టకంటే దిగమాను. అతను ఒక్కడనే దిగమాను. సినిమా యాక్టర్ని కూడా వేసుకోవద్దని చెప్పు. పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా లక్ష్యం అన్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ ఒక్కడోని శక్తుంటాడు. అన్నయ్య రాజకీయంలో దిగి కొన్నాళ్ళు రాజకీయం చేసి చేతగాక కాంగ్రెస్లో కలిసిపోయాడు. ఇతను కూడా చేతగాక ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళాడు. ఇతన్ని మామూలుగా ఉండమానండి, వచ్చేసారి సీఎం అని చేస్తాం. ఎందుకని అంటారు? 10 సంవత్సరాలు పార్టీ పెట్టారు, సింగల్ పోటీ చేయకుండా పొత్తుతో కలిసి వస్తున్నారు. సత్తా లేక చేతగాక అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందుగా పవన్ కళ్యాణ్ పార్టీలోకి వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకని ఇప్పుడు సీఎం గా రాబోయారు? సత్తా లేక. ఈయన మా దేవుడు. మాకు ఇంకో దేవుడు లేడు, రాడు, ఏమి లేదు. అప్పట్లో మాకు అంబేద్కర్ గారు తర్వాత ఈయన మాకు కూడాడుతున్నాడు. అంబేద్కర్ మా హక్కులు కాపాడి మా గురించి రాజ్యాంగం రాసి మమ్మల్ని గొప్పలు చేశాడు. ఉద్యోగాలు సంపాదించుకున్నారు చదువుకున్న వాళ్ళు. మాలాంటి చదువులేని వాళ్ళకి ఈయన దేవుడు. మేము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్న ఆయన అన్నాడు కదా, ఇప్పుడు ఎస్సీలు అలాగ ఓటేస్తారు ఆయనకి. మేము ఎస్సీలమే ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు మహాసేన రాజేష్ గారు అమ్ముడిపోయినాడు, మేము అమ్ముడిపోం కదా. మాలో నిజాయితీ ఉండదు. అది స్వార్థం కొద్దాడు అమ్ముడిపోయాడు, మేము అలా అమ్ముడిపోం కదా. ఏదో 1% దిక్కుమాలోడు అక్కడ ఉన్నట్టు అక్కడక్కడ ఉంటారు. దళితుడు నిజమైన నీతిగా నిక్కర్చిగా నిక్కర్చిగా దళితుడు అన్నవాడు ఉంటే అలాగే ఉంటాడు. అది కూడా జగన్గా వేస్తాడు ఓటు కూడా. నేను కాపు సమాజ వర్గం, అదే పవన్ కళ్యాణ్ కాపు సమాజ వర్గం. అతను చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నది అనేది సమాజంగా పద్ధతి కాదు. బీజేపీలో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడుతో ఉండి ఈ రకంగా నాటకాలు ఆడితే కాపు సమాజ వర్గానికి దెబ్బ చేసినట్టు కాదండి. అతను ఏ రకంగా కూడా కాపు సమాజ వర్గం పవన్ కళ్యాణ్ని ఏ రకంగా కూడా పట్టించుకోదండి. అతను సహించదు కూడాను. ఏ రకంగా అతను ఎక్కడ పోటీ చేసినా అతను గెలవనివ్వరండి. ఎట్టి పరిస్థితిలో
కాపులు ఉన్న చోట పోటీ చేస్తాడు. అదే కాపులు ఆయన ఓడింతారండి, కంపల్సరీ ఓడింతారు. అదే కాకుండా నాకు ఓటేసినట్టయితే నేను గతంలో గెలిచేవాడిని కూడా అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రోజు వేయరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఆయన ఏ రకంగా వేస్తారు చెప్పండి, ఫలానా రకంగా వేస్తారని చెప్పండి. ఫలానా రకంగా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఓడేస్తారని చెప్పండి. మీరు ఏ రకంగా వేస్తారండి? క్లారిటీ లేని మనిషి అయినా. జగన్మోహన్ రెడ్డి అంటే సామాన్యమైన మనిషి కాదు. రీసెంట్ గా భీమిలిలో జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టారు. పెట్టారు. సభలో 40,000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? అది దుష్ట శత్రుతయం పన్నాగిన పన్నాగం పన్నీళ్ళు కుట్రండి. అది జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ అలా కదండి. ఇక్కడ ఉన్నారు కుర్చీలను ఖాళీ ఉన్నాయా చెప్పండి. దుష్ట శత్రుతయంలో ఒక మాట అది. దుష్ట శత్రుతయం పైన పద్మవ్యూహంలో సిక్కుకున్న అభిమన్యుడు కాదు అర్జునుడని. అర్థమైందండి మీకు? ఆయన అర్జునుడు. ఛేదించగల కెపాసిటీ ఆయనకు ఉంది. వై నాట్ 175 కొట్టగల కెపాసిటీ ఆయనకు ఉందండి. దట్ ఈస్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పార్టీలో ఎంపీ టికెట్లు ఇస్తున్నా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి భయపడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చండి? ఏమన్నా చంద్రబాబు నాయుడు అసలు నియోజకవర్గం ఏదో చెప్పండి. మీకు తెలుసండి? చంద్రబాబు నియోజకవర్గం సొంత నియోజకవర్గం ఏదంటే చంద్రగిరి. అక్కడి నుంచి కుప్పానికి ఎందుకు వచ్చాడండి అతను ఎందుకు వచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణలను బట్టి, ఆయన కుల ప్రాతిపదికను బట్టి ఎమ్మెల్యేలను మార్చడం జరుగుతుందండి. అది వాళ్ళు వేరే రకంగా మారుతున్నది కరెక్ట్ కాదండి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 59 కానీ 69 కానీ ఎమ్మెల్యేలను మార్చినా అది సామాజిక సమీకరణలను బట్టి మార్చారండి. ఆయన వేరే రకంగా మార్చలేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చిన ప్రతి ఒక్కడు కూడా గెలుస్తాడండి. ఆయన పేదల పట్టబడుతున్న జగన్మోహన్ రెడ్డి సీఎం గారే కొట్టాడు కదండి చంద్రబాబు నాయుడు గారు. పేదల బతులు కడుపు కొట్టిన ఆయనే కొట్టాడు, నోలు కొట్టిన ఆయన కొట్టాడు, హత్యలు చెప్తున్నా ఆయన చేయించాడు. దళితులు పుట్టకూడదు అసలు, ఎస్సీలు కానీ పుట్టకూడదు అంటారు చంద్రబాబు నాయుడు గారు. అసలు చెప్పేదండి కొంతమందికి సౌదరులు మా ఎస్సీల పేర్లు బాబు, మా ఎస్సీల ఇళ్ళ పేర్లు కలిసే ఉంటాయి, సౌదరుల ఇళ్ళ పేర్లు కలిసే ఉంటాయి. అయినా సరే మమ్మల్ని శనసొప్పుతారు. మేము మాత్రం వాళ్ళు మాకు కావాలనుకుంటాము, వాళ్ళ మాట మేము వద్దనుకుంటాడు. అందరూ అనుకోరు, చంద్రబాబు గారు ఒకటే అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు నమ్మంది ఎందుకంటే పోయినసారి రైతులను మోసం చేశాడు, డ్వాక్రా మహిళలు మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు. ఈసారి ఎందుకు చంద్రబాబు నమ్మరు అంటే జగన్ గారు పెట్టిన నవరత్న పథకాల్లో ఆల్మోస్ట్ 99% కూడా నెరవేర్చారు. అందుకంటే ప్రజలు ఆయన వెంబడి ఉంటారు, ఆయన వెనకాల ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళు మేము ఇచ్చేస్తాము అంటే ఆయన ఇంట్లో సొమ్ము ఏమి ఇవ్వరు కదా. ఇప్పుడు 1500 రూపాయలు ఆడపడుచుకొస్తారన్నాడు చంద్రబాబు. ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు? ఈయన ఇస్తే న్యాయం అన్యాయం, ఆయన ఇస్తే న్యాయమా? ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు? ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు వేస్తున్నారు. ఈ సవాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? చూస్తున్నారు కదండి, వాళ్ళ సభల్లో మీటింగ్లో చూస్తున్నారు, ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎంతమంది, వేలాది మంది, లక్షల మంది జనాలు తరలి వచ్చారు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎవరి కుర్చీలు ఖాళీ అవుతుంది, ఎక్కడ ఖాళీ అవుతుందో మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. మొన్న రీసెంట్గా జరిగిన భీమిలి సభలో కూడా 40,000 కుర్చీలు ఖాళీ ఉన్నాయంటూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదంతా 10 ప్రక్షాలు కుట్రండి. ఆల్రెడీ రోడ్ల బయట చాలా మంది జనాలు, స్టేజ్ బయటలో చాలా మంది జనాలు మిగిలిపోయారు. అలాంటి ప్రసక్తి అయితే లేదు. ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఇప్పటికే మిగిలిపోయారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్ గారు ఎప్పుడో చెప్పారు కానీ దుష్టచతుష్టయం అని అందుకే చెప్పారు. అందరూ ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగిల్గానే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు. వాళ్ళందరికీ కార్యకర్తలు అందరికీ అండగా నిలుస్తారు, ప్రజలు అండగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, ఒక భస్మాసురుడు అంటూ కూడా కొన్ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ వయసు అయిపోయిందండి. ఇంకా ఆయన ఏం చేసినా కూడా జనాల పని నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎవరు కలిసి వచ్చినా, ప్యాకేజీలు కలిసి వచ్చినా, ఏం కలిసి వచ్చినా ఎవరిని నమ్మే పరిస్థితి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఆకర్షించుకోవడానికి ఇలాంటి సభలు పెడుతున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి వాళ్ళు బెటర్ సభలు? ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ వస్తుందంటే ఏ పార్టీ అయినా పెడుతుందండి. ఏ పార్టీ అయినా సభలు పెట్టాలి. ఈ పార్టీ కూడా పెడుతుంది, వాళ్ళు కూడా సభలు పెడతారు. దానికి ఎంతమంది జనాలు వస్తున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది అనేది, పబ్లిక్ ఎంతమంది వస్తున్నారు, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉన్నది అనేది మనం చూడాలి.
ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 10-11 సంవత్సరాలు అవుతుంది. ఎందుకని ఒంటరికి పోటీ చేయలేక పొత్తుతో కలిసి వస్తున్నారు? ఏమండి ఆయనకి అసలు ఆ పరిస్థితి లేదండి. ప్యాకేజీకి ఎప్పుడో అమ్ముడిపోయారు, ఆల్రెడీ 2 సార్లు అమ్ముడిపోయారు, ఇప్పుడు 3వసారి ప్రూవ్ అవుతుంది. అది ఆయన పోటీ చేసే దమ్ము లేదు ఆయనకి. పొత్తులతో మాత్రమే ఆయన వెళ్ళగలడు. చంద్రబాబు నాయుడు గారు కూడా 14 ఏళ్ళు సీఎం చేశారు, 40,000 అనుభవం ఉంది. అంత ఆయనకు ఉండి కూడా ఎందుకని ఆయన 10 నిమిషాలు ఎందుకని అంత ఉండి కూడా ఆయన పొత్తులతో వస్తున్నారు? తప్పదండి, ఇంకా ఆల్రెడీ జనాలు అందరూ డిసైడ్ చేసేసారు. ఆయన వయసు అయిపోయింది, ఆయన మాట్లాడే మాట ప్రతిదీ అబద్ధమని జనాలు గ్రహించారు. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి వాలంటీర్ ద్వారా అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ పథకం ద్వారా లంచం లేకుండా ఏ పథకం జనాలకైతే అందించలేదు. అది ప్రూవ్ అయింది. దానికోసం ఇంకా ఎన్ని పొత్తులతోటి ఆడితోటి రావాల్సింది. ఆయన ఎన్ని తోడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం ఖాయం. 24లో ఆయన సీట్లో కూర్చోవడం పక్క. గతంలో ఇప్పటికి చాలా తేడా అండి. గతంలో వెళ్ళి అక్కడ కూర్చుండలేండి. తేడా పంచాయతీకి వెళ్ళి 1 కిలోమీటర్ నడిచి వెళ్ళి అక్కడ తెచ్చుకుంటారు. ఒక చైన్ ఒకటేమో ఇంటికి వస్తున్న వాళ్ళండి, ఒకటేమో అక్కడ పోతున్న వాళ్ళు, ముసళ్ళు నడుచుకోవాలి కదండి. ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు జనసేన ఉదయం 6-6:30 అలాగే తెచ్చి ఇచ్చేస్తున్నారండి. ప్రతి ఇంటికి నాకు పింఛన్ వస్తుందండి. 6-6:30 కల్లా తెచ్చి ఇచ్చేస్తున్నారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కలిసి వస్తున్న వైసీపీకి ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? ప్రభావం ఏం లేదండి. ఎవరో పార్టీ విడలాక ఏమన్నారండి, తెలుగుదేశమన్నాడు. అది పార్టీ విడలాక తెలుగుదేశమన్నాడు, కానీ ఏసేవారు ఎవరున్నారండి? మాది 700 ఓటింగ్ అండి. తేటూరు పంచాయతీకి ఎవరిపేట 700 ఓట్లు పోతే ఒక 25 ఓట్లు పోతాయండి. ఇంకా 675 మాకు వస్తాయండి. అదేండి ఏమి పల్లెటూరులో జగన్ గారు కానీ జగన్ గారు తప్పించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏమీ లేదండి. గతంలో జన్మభూమి కమిటీలని వాళ్ళ పార్టీలని అనేక పార్టీలతో పొత్తులతో ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు జన్మభూమి కమిటీ వాళ్ళు ఎవరికి సంతకాలు పెడితే అయ్యి ఆ రకంగా అయ్యి కాబట్టి ఆ రకంగా అనుకుంటారు. పచ్చకామరలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని ఆ రకంగా ప్రతిపక్ష నేతలకు అలాగే కనబడతారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఒక టీడీపీ జనసేన మీరు అంటున్నారు, మేమైతే మొత్తం పార్టీలన్నీ ఇప్పుడు ఒక నాటకాల రాణి గారు వచ్చారు, శర్మిల గారు, ఆవిడ కూడా దాంతో టైప్. అంటే మీకు తెలియదేమో, మాకు తెలియదు. జనాల్లో ఒక వస్తుంది, అన్ని టైప్స్ వస్తున్నాయి. ఒక జనసేన టీడీపీ పొత్తు కాదు, అదర్వే ఎనీ పార్టీ అందరూ సపోర్ట్కి వచ్చినా జగన్ గారిని టచ్ కూడా చేయలేరు. ఈసారి ఖచ్చితంగా పులివెందులలో టీడీపీ జెండా ఎగరవేస్తాను చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు విసురుతున్నారు. ఆయన పాటగాళ్ళకి అంటున్నారేమో, ఆయనకి పాటగాళ్ళ ఖండం అనేది అలవాటు. అంటే లాస్ట్ టైము కూడా ఏదో 10,000 పశు కుంకంగా చేసి మేము వచ్చేస్తాం అంత ఆర్భాటంగా చేశారు. దానికోసమని ఆయన పాటగాళ్ళకి అంటున్నారు అంతే తప్ప వేరేది. ఇప్పుడు కుప్పంలో నెగ్గమండి. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆ 3 సిలిండర్ల మధ్యలో చంద్రబాబు నాయుడు నిలబెట్టేసేసి ఆ సిలిండర్లు వెలిగించేస్తే సరిపోద్దండి. అంతవరకు ఇంకా అది అందుకండి ఆ సిలిండర్లు ఇచ్చేది. ఇంత ముందు ఎందుకు చేయలేదండి? అది ఇంత ముందు తను చేశారు, చేయలేదండి, చేశారు కదా. మరి ఇంత ముందే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అండి? ఎందుకు ఇవ్వాలి అంటే మన జగన్ గారు అన్ని పథకాలు పెట్టారు కాబట్టి అన్ని పథకాలు మన ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళకి మించి అంతకు మించి ఇవ్వాలి అనేసి తను పెట్టుకున్నాడండి. అది అంతవరకే, కానీ అతను ఎన్ని ఇచ్చినా సరే అటు పక్క వెళ్ళే ఛాన్సే లేదండి ఎవరున్నా. మాకు పదవులేం శాశ్వతం కాదు, మేము పేద ప్రజల్ని ధనవంతులు చేయడం మా లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. మరి ఇంత ముందు చెయ్యాలి కదండి. తను ఇంత ముందు ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ చేశారండి? ఇంత ముందు అతను చేసే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున స్టేజ్లో రారు కదా. ఎందుకు వస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లాగా అతను కూడా చేసి ఉంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జైలు కొట్టేవారు, అవునా కదండి. కానీ ఈ రోజున అతను మొత్తం అన్ని వదిలేసాడు. అతను వీళ్ళు నాకేం చేయగలరు, వీళ్ళు నాకేం పీకగలరు అనేసి ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాడు. తను పెట్టుకొని అతను నచ్చినట్టు అతను చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు భస్మాసురుడు అండి. అతను తప్పుకున్నాడంటే మాకు అంత మంచి అండి. అతనికి స్టేజ్ కానీ కనీసం ఇప్పుడు మన ఈ ఫంక్షన్ హాల్ ఉన్నదంటే ఈ ఫంక్షన్ హాల్ దగ్గరకు కూడా రానివ్వకూడదు చంద్రబాబు నాయుడుకి. మా టార్గెట్ అదే.
మొన్న జరిగిన భీమిలి సభలో 40,000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఏంటి అదంతా ఫేక్ అండి అది అంతే. 40,000 కుర్చీలు అంటే ఒకవేళ ఆ టయానికి రాలేపోయారేమో, అంతేగా రాలేనంత మాత్రాన మన జగన్ గారిని వదిలేశారు, మాకే ఓటేస్తారు అన్న ఆలోచన అయితే అతనికి పెట్టుకోవద్దని చెప్తున్నామండి మేము చంద్రబాబు నాయుడుకి. 40 కాదు 50 కుర్చీలైనా ఖాళీయే ఉంటాయి, కానీ మా గుండెల్లో ఉన్నారు జగన్. మా గుండెల్లో ఉన్న జగన్ని ఎవరు ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికే రాలేడండి, కనీసం అడుగు కూడా పెట్టలేడండి. పవన్ కళ్యాణ్ షూటింగ్కి మాత్రమే పరిమితం అతను, అంతవరకే. కానీ ఇలా మన రాజకీయాల్లోకి రావాలన్నా కనీసం ఒక 2 సీడీలు ఉన్నాయంటే 2 సీడీలో ఫస్ట్ సీడీలోనే తను ఉండిపోతాడు పవన్ కళ్యాణ్. అంతవరకేనండి పవన్ కళ్యాణ్. జగన్కి పోటీ ఎవరు లేరండి. ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డిని దింపడానికి జనసేన టీడీపీ 2 పొత్తుగా వస్తున్నాయి. వైసీపీకి ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? వైసీపీకి ఏం ప్రవాహం అంటే ఏమి లేదండి. ఆ ధైర్యం మేము ఉన్నామండి. ఆ ధైర్యాన్ని మేము మా జనం మొత్తం అందరూ ఇచ్చామండి. వాళ్ళు ఎంతమంది గూడు పుటాన్ని చేసినా సరే వాళ్ళు ఏం చేయలేరండి. అది అంతవరకు వాళ్ళు రాలేరండి. ఇంకా వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళు కోల్పోయారు మొత్తం అంతని. అంతే అండి. ఇంకా వాళ్ళలో తిరుగుబాటు మొదలైంది. ఈసారి ఖచ్చితంగా టీడీపీ వస్తుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళు సవాళ్ళు ఇస్తున్నారు అంటే వాళ్ళ జనాలు దించి వాళ్ళు అలా చేస్తారండి, అంతేగాని మన ఈ జగన్ గారులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా చేయలేరండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎలుగు ఎక్కువ వచ్చేస్తుందండి, అది రప్పు నారిపోనాడు. అలాగే దీపాన్ని వెలిగించినారు అంటే అది రప్పు నారిపోనాడు. అంత గూడుపటాన్ని చేసినా సరే వాళ్ళు ఏం చేయలేరండి. సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది, సింగిల్గానే ఉండి సాధిస్తుందండి. జగన్ గారు అంతే, సింగిల్గా ఉండే సాధిస్తారు. అతనికి ఎవ్వరు ఏమి చేయలేరండి, అతని వరకు కూడా వెళ్ళలేరు. అంతేండి. ఎన్ని పార్టీలు అయితే రానివ్వండి, ఎంతమంది అయితే రానివ్వండి, అంతమంది కూడా మన జగన్ గారికి ఎవ్వరు ఏం చేయలేరండి. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి భయపడుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంత పోటీ చేయడానికి భయపడేలా ఉంటే ఈ రోజున ప్రతి నియోజకవర్గం నుంచి జనాలు ఎందుకు వచ్చారు? ఒకవేళ వాళ్ళు చెప్పినా సరే రావాలి కదండి. వాళ్ళ మీద నమ్మకాన్ని బట్టే కదా వచ్చారు. నమ్మకం లేనప్పుడు ఇంతమంది జనాలు రాలేరండి. ఏదైనా తీసుకుని అందరూ బాగానే ఉన్నారు, బాగుంది. ఏంటేంటి అందరు పథకాలు తీసుకుంటున్నారు, ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు. పథకం ఒకటే ఈయనని కాదు, అందరూ తీసుకుంటున్నారు. ఇంకే అన్ని పార్టీలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఎలా చూడొచ్చు? అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రావచ్చు, ఇదే మాదే వస్తుంది. మేము వైఎస్ఆర్, మాది మేము ఆయన పార్టీయే. ఈసారి వైసీపీ ఓడిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. బాగుంటుందని మాకే వస్తుందని చెప్తున్నామండి మేము. ఇంక మీరు అన్నిసారి ఖండించి అడగక్కర్లేదు. కాదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో లేడీస్ కి ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పుడు గ్యాస్ ఏమీ లేవు అసలు. ఇప్పుడు మా జగన్ వచ్చాకే అన్ని వచ్చినాయి మాకు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. ఎవడో ఆయన ఇస్తాడంటే కుదరదు. మేము మీకు పసుపు కుంకుమ చేశారు. పసుపు కుంకుమ ఇవ్వలే, ఏమీ ఇవ్వలే, మాకు ఏమీ ఇవ్వలేదు. మాకు మేము వైఎస్ఆర్ఏ, మాది ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ఏ. కాకపోతే మా మీద చెప్పుకుంటారు అంతే, టీడీపీ మీరు అలాగే ఇలాగని. మేము ఫస్ట్ నుంచి మా వైఎస్ఆర్ఏ. ఈసారి ఎన్నికలు ఎవరు గెలుస్తారు? మా జగన్ అన్నే వస్తాడు. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. మీరు ప్రశ్నలు వేయచ్చు. జగన్ చేసినవి అమ్మఒడి ఇవ్వడం తప్ప, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పి బీట్గా కాన్వెంట్లకి ఇదిగా మంచి మంచి బళ్ళు కట్టి ఉన్నత చదువులు చదివించుకోవాలని మా స్కూల్లో పంపిస్తే, అమ్మా మీరు 15,000 ఇస్తానే చదువుకోవాలని నా పిల్లలు, నా మేనల్లుళ్ళు, నా పిల్లలు, అందరూ శుభ్రంగా ఉండాలి, ఉన్న చదువు చదవాలని చేయించడం మంచిదా? ఆడవాళ్ళకి అమ్మఒడి, కులాలకి అన్ని రకాలుగా ఆడవాళ్ళకి చేతుల్లో రూపాయి వెళ్ళడం తప్ప, దేని తప్పు? లేదా అయ్యో నువ్వు పెట్టావు ఒకప్పుడు ఈ జన్మం కమిటీలని అవి పెట్టి ఒక లోన్ కావాలంటే 10 మంది దగ్గరికి వెళ్ళి అవి రావాలన్న సిగ్గు. ఇవాళ చేస్తున్న పథకాలు మంచివా కాదా? నీతుంటే ఒకటే, జగన్ గారు మొత్తం కులాల అతిథిగా అందరూ
అందరూ ఒకటే, నాకు సమానం అనుకొని ప్రతి రూపాయి కొను ప్రతి ఒక్కరికి చెల్లాలనుకొని ఇచ్చేవాడు దేవుడా. ఇవాళ చెప్పుకోమనండి, నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నాను. మా మేనమామను రామారావుని మోసం చేశాను, నాకు అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు, లేదా మా బాలకృష్ణ అవసరం లేదు, నా కొడుకు ప్రధానమంత్రి అయిపోవాలి లాస్ట్లోనే అనేసి ఇప్పుడు అన్న పెట్టుకొని సిగ్గు ఉండు. అదే చెప్పేదాన్ని. ఇప్పుడు సిగ్గు కదా ఇవి ఇస్తానన్నాడు. ఒకప్పుడు కరోనాలోనే ఇవన్నీ శ్రీలంకలాగా అయిపోద్ది అన్నవాడు సిగ్గు లేదా? ఈ పథకాలు ఇప్పుడు ఇస్తాడంట. అది 40 ఏళ్ళ ఇంట్రెస్ట్, ఆడు కొడుకులాంటాడు కదా. అది జై జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో లేడీస్ కి ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పుడు గ్యాస్ ఏమీ లేవు అసలు. ఇప్పుడు మా జగన్ వచ్చాకే అన్ని వచ్చినాయి మాకు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నారు. ఎవడో ఆయన ఇస్తాడంటే కుదరదు. మేము మీకు పసుపు కుంకుమ చేశారు. పసుపు కుంకుమ ఇవ్వలే, ఏమీ ఇవ్వలే మాకు, ఏమీ ఇవ్వలేదు మాకు. మేము వైఎస్ఆరే, మాది ఫస్ట్ నుంచి వైఎస్ఆరే. కాకపోతే మా మీద చెప్పుకుంటారు అంతే. అనేకమైనటువంటి నిందలను ఆరోపణలు చేసినప్పుడు కూడా, పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కూడా, ఇంకా బీజేపీ, సిపిఎం, సిపిఐ, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా అందరూ కలిసి వచ్చినా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రపంచం సృష్టించబోతున్నాడు. ఏ మనిషినైతే నిలబెట్టాడో ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు మీదే గెలిచే సూచనలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎవరో భయపడవలసిన పని లేదు. ప్రజలు ఎవరో వ్యతిరేకత లేదు. ఓన్లీ ఒక ఎల్లో మీడియా, TV5 ఇటువంటి చంద్రబాబు నాయుడికి సహకరించే మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళు చేసే ప్రలోభాలే కానీ ఎప్పుడు కూడా సీఎం ఒంటరివాడు కాడు. ఇప్పుడు సీఎంఏ ఆ జనం అందరూ సీఎం అంటే జగన్ వెంటే ఉన్నారు. ఆయన కలగంటూ ఉంటాడు అంతే. ఒక కుప్పంలో అసలు ఆయన నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తా, నేనే కుప్పంలో పోటీ చేసే అభ్యర్థిని ఇప్పుడు కూడా ప్రకటించుకోలేని వ్యక్తి సీఎం అవుతాడని ఎలా నమ్మగలం? ప్రజలు ఎలా నమ్ముతారు? ఓటు వేసినా వేయకపోయినా, మన పార్టీ కాకపోయినా ఎవరైనా పథకాలు అందేలాగా చూడమన్నారు. మేము అలాగే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు వాలంటీర్ గా మంచి స్థాయి ఉంది. ఎలా అనుకుంటున్నారు? ఈ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందన్న. మాకు మట్టుకి ఇది మాకు ఒక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక పదవిలాగా మేము స్వీకరిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం నుంచి, వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవన్నీ గాలి వ్యాఖ్యలు అన్న, అదేమి లేదు. అదన్నీ మామూలుగా భయపడే వాళ్ళు అయితే ఎంత జనాలకి ఎంత సిద్ధంగా ఎవరో ఉండరు. అది అన్న మొన్న రీసెంట్ జరిగిన భీమిలి సభలో 40,000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అలా అనుకున్నప్పుడు చంద్రబాబు గారు తిరుపతిలో పెట్టారు, దానికైతే జనాలు కూడా వెళ్ళలేదు. ఆ పుట్టోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అది మరి ఎందుకని ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు? అవన్నీ జనాల్ని మొబ్బ పెట్టడానికి, జనాల్ని తిప్పుకోవడానికి ఏవో చెప్పి ఏవో మాటలు చెప్తే తిరుగుతారన్న ఆలోచనతో అలా చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోని ఇలాంటి సభలు పెడుతున్నారు. జనాల్ని ఆకర్షించుకోవడానికి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అలాంటి ఏమి లేదన్న. జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ పథకాల్లో బిజీ అయ్యారు, ఇప్పుడు రిలీఫ్ అయ్యారు కొంచెం. అందుకే ఈ సిద్ధం సభలో పెట్టి జనాలకి మళ్ళీ మోటివేట్ చేయడానికి సిద్ధం అయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకం పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏ మాట వచ్చినా దాన్ని కాపీ కొట్టడమే ప్రతిపక్షాల ఏయంగా మారింది. అది అన్న పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి ఇప్పుడు 10-11 సంవత్సరాలు అవుతుంది. ఎందుకని ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులతో వస్తున్నారు? అది ఇక ఆయనకి తెలిసింది జనాల్లో ఆయన బలం లేదని, కలుపుకుంటే ఏమన్నా మనం ముందుకెళ్ళవచ్చు అన్న ఆలోచనతో ఆయన పొత్తులు పెట్టుకోవడానికి కారణం. అది ఎక్కడికి వెళ్ళినా బీజేపీ అంటారు, టీడీపీ అంటారు. ఆయనకి భయం వేస్తుంది ఒంటరికి వెళ్తే ఎవరో లెక్క చేయరని. అది అసలు ఈసారి వాళ్ళు అనుకోవటం తప్ప అసలు 175కి 175 షూరిటీ లేదంటే ఒకవేళ అదే అంకెలు వస్తాయి. కాదనుకున్న వాళ్ళ ఒక ఆలోచన ప్రకారం అదే అంకెలు స్థానాలు చేంజ్ అవుతాయి. 151 స్థానాలు చేంజ్ అవుతాయి. అదే 1 5 అయినా డ్యామ్ షూర్ సీఎం అవటం ఖాయం. దీన్ని ఆపటం ఎవరి తరం కాదు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు కాలంలో ఇంగ్లీష్ మీడియం పెట్టమంటే మా పార్టీయే తెలుగుదేశం. మేము తెలుగు వరకే చెప్తాం, మేము ఇంగ్లీష్ మీడియం చెప్పమని వాళ్ళ పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియం చెప్పించుకునేవారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల వాళ్ళ చదువుల్లో కూడా చాలా ఉన్నతమైనటువంటి మార్కులు తెచ్చుకుని ప్రతి ఒక్క స్కూలు మాది రావుకుంపాడు పంచాయతీ. మా పంచాయతీలో చాలా వరకు కూడా జగనన్న చేసినటువంటి లాభాలు చాలామంది పొందుతున్నారు. ప్రతి ఒక్క ఇంటికి 130,000 నుంచి 150,000 వరకు అమ్మఒడులు,
డ్వాక్రా రుణం ఈ నెలలో 11వ తారీఖు దాటిన తర్వాత మళ్ళీ మనిషికి 18,750 రూపాయలు ప్రతి మనిషికి వస్తుంది. డ్వాక్రా రుణమాఫీ 12,000 రూపాయలు ప్రతి ఒక్కరికి. మేము 4 సార్లు తీసుకున్నాం డ్వాక్రా రుణమాఫీ. 3 సార్లు 18,750 రూపాయల కాడికి 3 సార్లు వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. తీసుకుని పైగా వాళ్ళు మాట్లాడేది అయితే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు నేను 4 నియోజకవర్గాల్లో నేను బట్టల వ్యాపారం చేస్తా. దెందులూరు నియోజకవర్గం, గోపాలపురం నియోజకవర్గం, ఉంగుటూరు నియోజకవర్గం, సింతలపూడి నియోజకవర్గం నేను బట్టల వ్యాపారం చేస్తా తిరుగుతాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జగనన్నకి ఇవాళ చాలా పోలింగ్ ఉంది. 175కి 175 షూరిటీ పక్కాగా వస్తాయి. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈసారి కూడా ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానే. అస్సలు జరగదండి. ఈసారిగా మాత్రం టీడీపీ జెండా అసలు ఆశ పెట్టుకోకర్లే. కాకపోతే అనుకుంటారు, ఎందుకంటే ఏమి చేయలేనోడు ఏమనుకుంటాడో అతను ఒక మనసు తృప్తిపరచుకోవడం కోసం అనుకుంటాడు. నేను తిరిగే 4 నియోజకవర్గాల్లో కూడా నేను తిరిగా. గతంలో ఎలక్షన్ అప్పుడు కూడా నేను చెప్పా 150 సీట్లు దాటి వస్తాయని చెప్పాను. నేను ఇదే టీవీలోనే నేను చెప్పా. అలాగే 150 సీట్లు దాటి వచ్చినాయి. మా పంచాయతీలో కూడా మేము చాలా వరకు కూడా చెప్పా. ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, ప్రతి ఇంటికి తిరుగుతాడు ఇతనిలో గిఫ్ట్ ఎక్కువగా ఉంటుందని కూడా మా పంచాయతీలో చాలామంది చెప్తారు. అన్ని పార్టీలు ఒకవైపు, సింగల్గా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. ఏ పార్టీలు ఉన్నాయి? ఏ పార్టీలు తెలంగాణలో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రాలేదు. అది ఒక పార్టీయా? పవన్ కళ్యాణ్ పార్టీలో మేము కూడా ఉన్నాం. మేము పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చూడకుండా ఉన్నాం. గేట్లు దూకెళ్ళే వాళ్ళం, మోసెప్పలు కొట్టుకుపోయాయి. మేము అలా ఎన్నో సినిమాలు చూసాం. మా పంచాయతీలో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు మాట్లాడను, కానీ నేను జగన్ పార్టీ వరకు జగను, సినిమా వరకు నేను చూస్తా. సినిమా వరకు నేను చిరంజీవి సినిమా చూస్తా, పవన్ కళ్యాణ్ సినిమా చూస్తా, బాలకృష్ణ సినిమా కూడా చూస్తా. కానీ నేను పార్టీ వరకు జై జగన్. నేను జగన్కి మాత్రమే ఓటేస్తా. ఇదండి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పార్టీలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం తీయలేరు. అది మీ వల్ల కాదు. ఎన్ని పొత్తులు వచ్చినా సరే అవ్వదు. అది వ్యతిరేకత ఎక్కడ మొదలైందో మీరు చెప్తారు మాకు. పోనీ ఎక్కడ వ్యతిరేకత మొదలైందండి? పోనీ ఎక్కడ వచ్చిందండి వ్యతిరేకత? మీకు ఎక్కడ వచ్చిందా? ఏదండి ఇప్పుడున్న కార్యకర్తలు ఎవరైనా అడగండి, డబ్బులు ఇచ్చారేమో. పోనీ ఏదైనా ఇచ్చారేమో అడగండి. ఎవరైనా ఇచ్చారంటే మీరన్నట్టే నమ్మొచ్చు. ఎవరైనా ఇచ్చారేమో అడగండి. మీకు ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇదంతా కూడా జగన్ గారి మీద ఉన్న అభిమానం తప్ప ఇంకా వేరే ఏముండదు. ఎవరు ఏమి ఇచ్చే పని లేదు. ఎవరు దేనికి ఆశపడి రారు. జగన్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఎవరైనా వస్తారు. అది అవును. అది పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత కుర్చీలు ఖాళీగానే ఉంటాయండి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఖాళీగానే ఉంటాయి కుర్చీలు. మీటింగ్లో ఉన్నప్పుడు చూడండి. ఇప్పుడు కూడా స్టార్టింగ్లో ఇక్కడ కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. మీరు వచ్చే ఉంటారు కదా స్టార్టింగ్లో, ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వాలా. మీటింగ్ అయిపోయాక వీడియో తీసుకోండి, ఖాళీగానే ఉండే కుర్చీలు. మీటింగ్ ఉన్నప్పుడు చూడండి. ఎందుకని మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు? వాళ్ళకి కావాల్సింది అదే కదండి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి దేనికి? విమర్శించడానికి. విమర్శిస్తాయి, కానీ అధికారంలోకి రాలేవు కదా. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన మీకు 72 సంవత్సరాలు ఎంత ఉన్నాయి అనుకుంటా. ఆయనకి ఎంత ఉందండి మామూలుగా అనుభవం? 40 సంవత్సరాలు ఉంది కదా. ఏదండి 40 సంవత్సరాలు ఏం చేశారండి? అభివృద్ధి అన్నాడు. ఏం చేశాడండి అభివృద్ధి? ఎక్కడ చేశాడండి అభివృద్ధి? అదే మీరు చెప్పండి, ఎక్కడుంది అభివృద్ధి? కొన్ని అభివృద్ధి ఉందనుకుందాం, ఎక్కడుంది అభివృద్ధి? ఇప్పుడు హైటెక్ సిటీ అని హైదరాబాద్ అభివృద్ధి చేసే అన్నాడు. అక్కడికి వెళ్ళి పోటీ చేయొచ్చు కదా. ఎందుకు ఆంధ్రాలో? అక్కడికి వెళ్ళి చేయొచ్చు కదా. ఇప్పుడు ఆయన మొన్న తెలంగాణలో మనకు ఎలక్షన్లు జరిగినాయి. ఎన్ని వచ్చినాయి టీడీపీకి సీట్లు? పోటీ చేశారు ఎక్కడైనా? కొన్ని కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఎక్కడ సీట్లు వచ్చినాయా? రాలే, ఎక్కడ కూడా రాలే. తెలంగాణలో హైదరాబాద్లో దీనికి మన కేసీఆర్కి వచ్చిన సీట్లు వేరే ప్రాంతాల్లో వచ్చినాయేమో కానీ హైదరాబాద్లో రాలేదు. అది ఓకేనా? ఇప్పుడు కూడా అదే జరిగింది సేమ్. అమరావతిలో ఏమన్నా 1-2 సీట్లు వస్తాయేమో తప్ప ఓవరాల్గా 175కి 175లో తీసిపోయేది ఏమి ఉండదు. పొత్తు పెట్టుకోకుండా రాగలడండి పవన్ కళ్యాణ్ గారు? పొత్తు పెట్టుకోకుండా వస్తారా? వచ్చో ఒకసారి చేయమన్నాడు, పోటీ చేయమన్నాడు పొత్తు లేకుండా. అప్పుడు ఆయన కెపాసిటీ కూడా తెలిసిద్ది. 170 స్థానాల్లో ఎన్ని పోటీ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు? ఎన్ని పోటీ చేస్తున్నారు? ఆయన పోటీ చేసేది ఏం లేదు. 175లో మహా అయితే 10 స్థానాలకి 15 స్థానాలకి ఆయన పోటీ చేసేది. ఆయనకేం ఉండదు. ఆ ప్యాకేజ్ తీసుకోవడం తప్ప ఆయనకి ఏం చేత కాదు. మరి అదే కానండి, ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో. లోకేష్ అన్ని మూసుకొని ఉన్నాడు. ఈడికేం పనండి? రోడ్డు మీద పడుకున్నాడు.
రోడ్డు మీద ఎందుకు పడుకున్నాడు? అదే ఎందుకంత ఇది ఈయన టీడీపీ కార్యకర్త, టీడీపీ ఎమ్మెల్యేనా? కొన్ని టీడీపీలో సపోర్ట్ చేశాడు, ఏం చేశాడు? ఏముందని రోడ్డు మీద పడుకున్నాడు ఆయన వల్ల ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చారు. అవును, సీఎం ఎందుకంటే ఆయన చేతగానోడు కాబట్టి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేతగాని వ్యక్తి, అది అతను ఏం చేయలేడు. ఎమ్మెల్యే గెలిచాడా? పోనీ 2012లో పార్టీ పెట్టాడు, 2013లో పెట్టాడు. ఎమ్మెల్యేగా పోటీ చేశాడా? 2014లో చేయలేదు. 2019లో 2 స్థానాలు పోటీ చేశాడు. ఒక చోట అన్నా వచ్చినాయి డిపాజిట్లు వచ్చినాయి ఆయనకి? ఏం వచ్చినాయి ఆయనకి? కొన్ని ఇప్పుడు చేస్తున్నాడా? కొన్ని ఏమైనా ఉందా? ఏం ఉండదు. ఎమ్మెల్యేలతో పని లేదు, మీరు ఓట్లు వేయండి అని చెప్పేసి అవును, పోనీ ఇప్పటికైనా ఆయన సీఎం అని డిక్లేర్ చేశాడా? పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం అని ఎక్కడని చెప్తున్నాడా? చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఆయన సీఎం అని ఎక్కడని చెప్తున్నాడా? పోనీ ఆయన చెప్పమనండి. పోనీ టీడీపీకి నేను సపోర్ట్ చేయట్లేదు, నేను సీఎంగా పోటీ చేస్తున్నాను, నాకు ఓట్లు వేయండి అని అడగమనండి. కుర్రోళ్ళు ఒక 90% వేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పేద ప్రజల బ్రతుకులు బాగు చేశాడు. ప్రతి అకౌంట్ 0 అకౌంట్లో 2 లక్షల రూపాయలు క్యాష్ వేసాడు. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కేస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చుంటారు? అది నిరాధారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అసలు ఏ రూపాయి కూడా మొత్తం నొక్కేశాడు. ఈయన పేద ప్రజలకి పెడుతున్నాడు, వాడు నొక్కేసేవాడు. వాడే తిరిగి ఏమంటాడు? దొంగ ఏమంటాడు? ఎదలోని దొంగ అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఉత్తి బటన్ నొక్కుతున్నాడు కానీ అకౌంట్లో డబ్బులు ఏం పడట్లేదని కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళలు అడిగితే చెప్తాడు, పక్క రాష్ట్రంలో ఉండి ఆడికేం తెలుసు ఏ బటన్ నొక్కుతున్నాడు? అకౌంట్లన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ బ్యాంకుల్లో ఉన్నాయి, బ్యాంకుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి డబ్బని. నేను పార్టీలో వ్యతిరేకత మొదలైంది. పార్టీ టికెట్ ఇస్తున్నా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ పార్టీ నుంచి పోటీ చేయట్లేదని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? నాయకులతో సమానం లేదు. జగన్ ఎవరు పెడితే ఆడే ఇక్కడ ఎమ్మెల్యే, ఎవరు పలానా నాయకుడు అన్నది ఏమీ లేదు. ప్రతి ఒక్కడు నాయకుడే. సిద్ధం ఏంటంటే నేను సిద్ధం అనే కార్యకర్త కూడా ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే చంద్రబాబు నాయుడు అన్నారు, మేము కూడా సంసిద్ధం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు దొంగలు ఇప్పుడు మూట కట్టుకోవడానికి సిద్ధం. అది దొంగలు మూట కట్టుకోవడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? రామరాజ్యం ఇక్కడ పరిపాలన చేస్తుంది. దొంగల రాజ్యం వాళ్ళు చేసేవారు. వాళ్ళకి దొంగల మధ్యలో ఉన్నారు, దొంగల కింద అంటారు అందరూ. జగన్మోహన్ రెడ్డి అర్జునుడు కాదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు, అర్జునుడు కాదు ఒక భస్మాసుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి అర్జునుడే, అభిమన్యుడు కాదు ఇరుక్కుపోవడానికి. అర్జునుడే జగన్మోహన్ రెడ్డి. ఈసారి పులివెందులో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానే చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఆ సవాలు కుప్పంలో చేయమనండి. కుప్పంలో ఆయన ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన బ్రెయిన్ పెట్టాడంటే అక్కడ వాడు కథం. ఈ పార్టీ రాష్ట్రంలో ఉండదు టీడీపీ. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కలిసి వస్తాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మరి ఏ దొంగలంతా కలపోతే ఏం చేస్తాడు? రాజ్యంలో దొంగలు ఉంటే ఏం చేస్తారు? తరుగు కొడతారు ఊళ్ళో ప్రజలందరూ. ఇప్పుడు గ్రామాన ప్రజలు తరుగు కొడతారు వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారికి 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఎందుకని ఒంటరికి పోటీ చేయాలి? ఆయన కుటుంబం బాగుపడడానికి ఆ అనుభవం. ఎవరో పేద ప్రజలు బాగుపడడానికి కదా అనుభవం. ఆడికి అనుభవం ఉంటే ఇక్కడ ఎందుకు లేడాడు? హైదరాబాద్ నుంచి ఎందుకు వస్తున్నాడు రోజుని? అది ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? 200 కోట్లు పెట్టి ఇల్లు ఎక్కడ కట్టాడు? వాళ్ళు బాబా ఆస్తి ఎంత? ఇవాళ ఆయన ఆస్తి ఎంత? ఏ సీఎం చేస్తే ఆస్తులు వస్తాయా? ఇంతకింత ఎంతమంది సీఎంలు లేరు? వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా? చెప్పండి. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకని సీఎం కాలేకపోయారు ఇప్పటి వరకు? ఆయనకి స్థిరం లేదు. స్థిరం ఉంటే సంసారం చేసుకుని ఒక భార్యతో ఉందుడు. ఈడు 3 భార్యలు చేసుకున్నాడు, 3 పార్టీలకు వెళ్ళాడు. రేపు ఏ పార్టీకి వెళ్తాడో ఆడికే తెరవలేదు. ఎవడో డబ్బులు ఇస్తే ఆ పార్టీకి వెళ్తారు. ప్యాకేజ్ ఇస్తారంటే నేను ఒప్పుకోనని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకంటాడు? ఎందుకు ఒప్పుకోడు? ఆయన నిజంగా ప్యాకేజ్ తీసుకుంటున్నాడే. నా కులం ఉంది, నాకుందని చెప్పాడు. ఆ కులానికి అయినా ఉన్నాడా? మొదలుగాడు తనితే ఏం చేశాడు? పీకాడా? ఆయాల ఏ కులాన్ని సపోర్ట్ చేశాడు? ఇది ఏ కులం అసలు? అతను ఏ కులం? ఏ కులానికి నాయకుడు? పిల్లల్ని అందరినీ మోసం చేసి తిప్పుతున్నాడు. ఆ అమాయక ప్రజలు బలిపశువులు అవుతున్నారు. ఆడి సినిమాలు చూసి డబ్బులు ఆడి సంపాదించుకుంటున్నారు. పిల్లలేమో రోడ్డును పడి పాడవుతున్నారు. నాకు సీట్లతో పని లేదు, నాకు ఓటు అంటే నేను సీఎం అవుతా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఆడికి ఇచ్చి 15 సీట్లకి సీఎం అవడటి ఎవడన్నా నవ్వుతాడు? పంచాయతీ వార్డు మెంబర్ నవ్వుతాడని చెప్పమానండి. ఆడి పంచాయతీ వార్డు మెంబర్కి ఇస్తారా? సీఎం కాదయ్యి
జగన్మోహన్ రెడ్డి గద్ద దించడమే నా లక్ష్యం అంటున్నాడు పవన్ కళ్యాణ్. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఇలాంటి దొంగలు 100 మంది వచ్చినా ఆయన ఎంటుకు కూడా పీకలేరు. జగన్మోహన్ రెడ్డి ఒక సింహం, పులివెందుల్లో పుట్టింది అది. ఈలాగా అక్కడక్కడ పుట్టలేదు, పులివెందుల్లో పుట్టాడు, పులిపెట్టది. జగన్మోహన్ రెడ్డి మీ పిల్ల రాదు, ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ కట్టంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఆడికి మనోవేదన, అన్ని వ్యాధులు ఆడికే ఉన్నాయి. ఇంక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫిట్నెస్తో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి చూసావా, ఆయన ఉదయం 6 గంటలు ఎత్తే గంట ఎక్సర్సైజ్ చేస్తాడు. ఈడేం చేస్తాడు, బొంగు ఏంటి పీకేది వాడు. అన్నగారినేమో పిచ్చెక్కించాడు, బాబుని కొడుకుని ఇంటికి తరివేశాడు. ఈడు హైదరాబాద్లో వెళ్ళి కూర్చున్నాడు. తన రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో పుట్టి ఒక రాష్ట్రంలో ఉండి పరిపాలన చేయడానికి వస్తున్నాడు. మేమన్నా తెంగరాళ్ళు పెట్టి పూలు పెట్టుకోవడానికి. మేము జగన్మోహన్ రెడ్డి వారసులు, మేము విజనున్న నాయకులు. జగన్మోహన్ రెడ్డి పేదల పొట్టగొట్టిన వ్యక్తి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి 2,60,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లో బటన్ నొక్కేశాడు. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు వేసాడా? ఈయన సింగపూర్లో నొక్కాడు బట్టల్లో. ఆడ కొడుకు ఆడ అకౌంట్లకు నొక్కున్నాడు. ఈ డబ్బులు అక్కడ తరలించాడు, అక్కడ పెట్టాడు. అందుకని మూలలో కూర్చోబెట్టాం. రేపు ఒక సీటు కూడా రాదు. చెప్పండి, చెప్పండి తమ్ముడు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారు, పసుపు కుంకుమ వేశారు, పేదలకు అండగా నిలబడ్డారు. ఎవరు? చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళ కళ్ళల్లో కారం కొట్టాడు. వాళ్ళని నమ్మించి 10,000 లాస్ట్లో 10 మందికి వేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలంతా రుణమాఫీ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ లోకంలో మహిళ అనే దానికి ఒక హక్కు ఆదరణ చూపించింది జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధం అన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళకి భయం పట్టుకుంది. మేము సిద్ధం, ఏ టైంలోనైనా మేము సిద్ధం అని చెబుతున్నాం. సిద్ధం అని చెప్పినోడికి వాళ్ళు అసిద్ధంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎదలా కొడుకులు ఎవరి టికెట్ కూడా చెప్పుకోలేకపోయిన స్థితిలో ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నాడో లేదో అనౌన్స్ చేసుకోమనండి. ఫస్ట్ కుప్పంలో చంద్రబాబు నాయుడు టికెట్ పోటీ చేస్తున్నాడో పెద్దాం. కుప్పంలో మేము సిద్ధం. మాకు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. అక్కడ ఈయన్ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు. అక్కడ పీకడానికి ఈయన్ని కోకటవేల్లో పీకేయడానికి రామచంద్రారెడ్డిని పెట్టాం అక్కడ ఇన్ఛార్జ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలు పెద్దిరెడ్డి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన గ్రామీణ శాఖ చేస్తున్నారు. ఆయన ప్రతి గ్రామంలోని పేద మహిళలందరికీ ఉపయోగం చెందేలా చేశాడు ఆయన. అర్థమైందా? వాళ్ళు చెప్పే అన్ని తప్పుడు మాటలు. ఇప్పుడు హరిదాసులు వస్తారు. ఎప్పుడు వస్తారు? సంక్రాంతికి వస్తారు. 2024లో బయలుదేరారు హరిదాసుల కింద బయలుదేరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్. వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? ఈ 5 సంవత్సరాలు ఎవరే పీకారు? వీళ్ళు హరిదాసులు అప్పుడప్పుడు వస్తారు దండుకోవడానికి. మేము దాసులకి బియ్యాలు వేస్తాం. పండగలో మేము సంతోషంగా ఉన్నామని హరిదాసులకి బియ్యాలు, వాళ్ళు బియ్యం దండుకునేవాళ్ళు. పేద ప్రజలు సంతోషంగా ఉన్నాడు. మేము ఎలా చేస్తాడు ఆయన? ఆయన కొడుకు పేదోడు పెద్దోడు అవ్వాడు. ఈ పేద ప్రజలు ఇలాగే ఉన్నారు 14 సంవత్సరాలు. ఈయన నమ్మేదెవరు? ఆడు కొడుకు నమ్మాలి, పెద్దోడు అవ్వాడు కాబట్టి. ఇంకెవడో నమ్మేవాళ్ళు. లేకపోతే ఎంతో కదా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు నమ్మాలి, ఇంకెవడో నమ్మడం. ఎలక్షన్లో పోటీ చేస్తే ఆయన రాజకీయ భూస్థాపితం చేసినట్టే. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయినట్టే. 100కు 100% అది కరెక్టు. అందుట్లో అనుమానం లేదు. ఎవరికి న్యాయం చేశారండి? రైతులకు న్యాయం చేశారా? పేద బడుగు ఎవరికి న్యాయం చేశారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో ఉన్నాయి 1,30,000 వేస్తానన్నాడు, 30,000 చేయలేకపోయాడు. ఇవాళ వచ్చి నేను 1,00,000 ఇస్తా, 2,00,000 ఇస్తా అని చెప్పడం గొప్ప కాదండి. 30,000 చేసినా ఆపదలో వచ్చినప్పుడు 10,000 ఇచ్చిన సహాయం అది. ఇవాళ 10,000 రూపాయలు ఇంటికి వస్తున్నాయి, నేరుగా అకౌంట్లో పడుతున్నాయి ఎవరికైనా. వాళ్ళు ఎందుకు అనుకుంటారండి? వాళ్ళు వచ్చి నేను 1,500 ఇస్తానన్నాడు ఆడపిల్లకి. ఎక్కడ తీసుకొస్తాడండి? వాడి ఇంట్లో తీసుకొస్తాడా? చంద్రబాబు గారు ఇస్తే న్యాయం, మామూలు వయసు జగన్ గారు ఇస్తే అన్యాయం. ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలు ఎక్కడన్నా వాళ్ళ ఇంట్లో నుంచి రాష్ట్రాన్ని అమ్మేసి మామూలుగా ఆస్తులు అమ్మి కడతాడా? రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో చేయడానికి కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళాడండి ఈయన? చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళారు? లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు? అచ్చెన్నాయుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇవాళ వచ్చి జనసేన అన్నారు. జనసేనను మామూలుగా వాస్తవం మాట్లాడుకుందాం. జనసేన పార్టీకి పోయినసారి ఒక్కటి వచ్చింది, సింగిల్ డిజిట్. ఈసారి ఏదన్నా ఆయన నెక్కచ్చుగా నిలబడితే 10-15 సీట్లు సంపాదించడం. ఈసారి దాంట్లో కలిపితే జనసేనని మామూలుగా వాళ్ళు వేయలేరండి తెలుగుదేశంలో. జనసేన తీసుకెళ్ళి తెలుగుదేశంలో కలపకపోతే అంత మునుపు తెలుగుదేశంలో కలిసేవాడు కాదా జనసేనలో ఉండేవాడు?
ఆయన ఇష్టం లేకేగా జనసేనలోకి వచ్చింది. ఇవాళ జనసేన తీసుకెళ్ళి తెలుగుదేశంలో తీసుకెళ్ళి దాంట్లో కలిపితే పిచ్చోళ్ళ జనం. వీడు తీసుకెళ్ళి వాడు ఓటే పీయటం ఏంటండి? నా ఓటుని తీసుకెళ్ళి జనసేన ఓటు తీసుకెళ్ళి తెలుగుదేశంలో పెడతాడా? ఆడికి ఇష్టం లేకేగా జనసేనలోకి వచ్చింది. నేను జనసేనని తీసుకెళ్ళి తెలుగుదేశం కాబట్టి అంటే నా ఓటుని ఆడు అమ్ముకుంటాడా ఎట్టా? మరి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏమండి ఆయన ఎన్నో తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గద్దె దింపడానికి వీళ్ళు ఎవరండి? ప్రజలు దింపాలి. ప్రజలకి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు దింపాలి. ప్రజలు దింపుతారు. వీళ్ళు ఎవరండి? జనసేన దింపుతాడా, తెలుగుదేశం పార్టీ దింపుతాడు, బీజేపీ దింపుతాడు, కాంగ్రెస్ దింపుతాడు, షర్మిల దింపుతాడు. ఎవరో దింపలేరు. ప్రజలు దింపాలా. అది ప్రజల నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి టీడీపీ జనసేన ఎందుకని పొత్తుగా వస్తుందంటారు? ఎన్ని పొత్తులు వచ్చినా ఒకటే సింగిల్ సింహం సింగిల్గా వస్తుందని వీళ్ళు ఎంతమంది కలిసినా సింగిల్ డిజిట్కే మిగులుతారు. ఒక లోకేష్ వీళ్ళిద్దరూ ఒక దమ్ముంటే వాళ్ళిద్దరిని లోకేష్ని కానీ చంద్రబాబు కానీ 2 సార్లు పోటీ చేయకుండా ఒకసారి పోటీ చేయమనండి, చేయలేరు. కుప్పంలో చేయమని చేయడు, 2 సార్లు పోటీ చేస్తాడు. నేను చెప్తున్నాను కదా, 2 సార్లు పోటీ చేస్తాడు చంద్రబాబు, 2 సార్లు పోటీ చేస్తాడు, లోకేష్ 2 సార్లు పోటీ చేస్తాడు. లోకేష్ ఇప్పుడు గెలిచిన చరిత్ర ఉందండి. ఆయనకు మంత్రి పదవి ఎందుకండి? పులివెందులో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తాం, వైసీపీని భూస్థాపితం చేస్తాను కూడా సవాల్ విసురుతున్నారు. ఆయన నిద్రపోతా కలగానే ఉంటాడండి. అది కల్లో ఇప్పుడు జరగవండి. 2024, 2029లో కూడా జరగవు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ భయపడుతున్నారు. తిరుగుబాటు మొదలైందంటే ఇక్కడ చింతమనేని పేపాక లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటాయి చూడండి. వీళ్ళు తిరగబడతామే తప్ప ప్రజలు ఏమైనా తిరగబడరండి. ఇప్పుడు నేను న్యాయం చేస్తాను, నన్ను తిరగబడమనండి. వాళ్ళ పార్టీలో వాళ్ళే తిరగబడుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు తప్ప వైసీపీలో ఎక్కడ తిరగబడడం లేదు, ఏమీ లేదు. పేదల పట్టును కొట్టిన జగన్ ఒక ప్రజానాయకుడు కాదంటూ కూడా ఎవరు పేద కొట్టాడు? బీసీని, ఎస్సీని, ఎస్టీని, ఓసీని. రైతులకి ఏం మోసం చేశాడండి? ఇవాళ ఇది వరకు మాకు రైతులుగా మేము ఓసీయేనండి, కమ్మ సామాజిక వర్గం మాది. ఈ వరకు మాకు ఒడ్లు కొనడానికి ఎవరు వచ్చేవాళ్ళు కదండి. రైతు భరోసా పెట్టాక ఇలా వ్యాపారులు వచ్చి ఇలా గింజ కూడా లేకుండా కొనుక్కెళ్ళారండి మొన్న సారా ఒడ్లు. రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం మా టీడీపీ ప్రభుత్వం అంటున్నాడు. ఎక్కడ ఎవరు పెట్టారండి? ఆయన మొక్కజొన్నని కొంటానన్నాడు, యార్డు ఓపెన్ చేస్తానన్నారు. యార్డుకు ఓపెన్ చేసింది లేదు, ఇచ్చింది లేదు. రైతు రుణమాఫీ అన్నాడు, 1,30,000 వడ్డీతో సహా 1,50,000 వేస్తానన్నాడు. మనిషి 40,000 వేసాడు, తర్వాత వడ్డీతో వేస్తానని చెప్పి ఒక కార్డు ఇచ్చేలేడు. ఆ కార్డు చూసుకోవడం సరిపోయింది మాకు. మీకు అక్క చెల్లెమ్మలకి మీ బంగారం మీ ఇంటికి పంపిస్తానన్నాడు. బంగారం పోయింది, డబ్బు పోయింది, భూములు పోయినాయి. ఎనగసీరు పసుపు కుంకుమ నేను పెడతానండి. నన్ను ఎమ్మెల్యే నుంచో పెడతానంటే ₹1 కోటి ఖర్చు పెట్టి ఇలా ఇస్తాను. 10,000 మనిషికి ఒక 5,000, 2,000 కాడికి ఇచ్చుకుంటూ వస్తాను. ఎరేసాడు అంతే. రాజకీయం ఎత్తుకాడ. ఇది వరకే 14 సంవత్సరాలు చేయలేనాడు. ఇప్పుడు ఈ లాస్ట్ సంవత్సరంలో వచ్చి ఏం చేస్తాడండి ఆయన? 14 సంవత్సరాలు పరిపాలించాడు. పేదల్ని బడుగులు అప్పుడు గుర్తురాలేదా? ఎందుకని అంటారు? మరి ఎలాంటి హామీలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు? ఎందుకనంటే ఆయనకు రాజకీయం మామూలుగా ఆయన రాజకీయంలో లేనిదే ఉండలేడండి. మెయిన్ ఏంటంటే ఆయన రాజకీయంగా ఆయన లేకపోతే మామూలుగా ఆయన పదవిలో లేకపోతే ఆయన బతకలేడండి. ఆ ఎత్తుగాడు తప్ప ఏమీ లేదండి. ప్రజలు ఎవరంటా ఉన్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెంబటే ఉన్నారు. నాకేం ఈర్ష కాదండి. జగన్మోహన్ రెడ్డి వెంబడే ఉన్నారంటే ఎందుకనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని, అన్ని పేద బడుగు అన్ని వర్గాల వారికి, ఇప్పుడు మన ఇంట్లో ఉంటే అందరినీ సమానంగా చూడలేవండి. ముందు కొండలో ఉండేవాడికి కొద్దిగా ఎక్కువ వెళ్తుంది, తర్వాత కొంచెం అన్నం తక్కువగా ఉంటుంది, కొంచెం సరిపెట్టి పెడతాం. అందరికీ అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేయగలరు. అందరికీ సమానంగా చేయలేకపోయినా సామాజిక న్యాయం చేశారు. అందుకని పేద ప్రజలు మొత్తం అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సముచితంగా ఉన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఈసారి వచ్చేది కూడా టీడీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు ఇస్తున్నారు. తిరుగుబాటు వస్తే జనం ఎలా వస్తారు? ఈ జనాలందరినీ డబ్బులు పలావ ప్యాకెట్లు 500 ఇచ్చి డబ్బులు తీసుకొచ్చి అడుగు డబ్బులు పలావ ప్యాకెట్లు ఇచ్చారా మళ్ళీ అడగండి. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లెక్కేస్తున్నాడు అని కూడా చంద్రబాబు నాయుడు. అది ఎవరి జేబులో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, బటన్ నొక్కి దాంట్లోనే తీసేసుకుంటున్నాడు. ఏం ఎవరు తీసుకున్నారు? ఎవరి అకౌంట్కి వెళ్ళదు. ఇప్పుడు ఒక అకౌంట్ నా అకౌంట్ పడ్డా అనుకో, నేను ఎవరికైనా ఇస్తానా? ఇప్పుడు అంతా జనం తెలివి నేర్చారు కదా, బాగా తెలివితేటలు. ఇంతకు ముందులా కాదు, నాకు పథకం ఇస్తే నేను కొద్దిగా తీసుకొని వాడికి కొద్దిగా ఇచ్చేది. ఇప్పుడు అలా కాదు కదా, డైరెక్ట్ లబ్ధిదారుడికి డైరెక్ట్గా చేరినప్పుడు ఇంకా నాకేం ఇస్తాడు? పులివెందులు కూడా వదిలేదు. పులివెందులు అంటే జగన్ గారికి అడ్డా కాబట్టి దాని గురించి ఆడు మోగం ఆడు చెప్పిన అన్ని సోది. కానీ అసలు మిగిలిన ఎక్కడ ఎక్కుతాడో చెప్పమంట డైరెక్ట్.
కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారన్న, మహిళలకు స్వాతంత్రానికి 3 సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? తప్పేముంది ఇప్పుడు? తప్పేముంది అది? ఇప్పుడు తప్పేముంది? అతను అధికారంలో రావడానికి ఏదైనా మాకు ఒక అంటే జనానికి ఆశ చూపిస్తున్నాడు. చూద్దాం మా మేనిఫెస్టో కూడా ఎలా ఉంటుందో, జగన్ గారి మేనిఫెస్టో కూడా అంతకన్నా బాగుంటుందని ఆలోచిస్తున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నా అంటున్నారు. ఎవరి జేబులో అప్పు ఉంది? గతంలో ఉన్నారు ఇవాళ గత సర్పంచులకి, గత ఎంపీటీసీలు, లేదా గతంలో ఒక సామాన్య కార్యకర్తకి, తెలుగుదేశం కార్యకర్తకి ఇప్పుడు ఒకటే తేడా చూడండి. ఇప్పుడున్న వైఎస్ఆర్ ఉన్న నాయకులకి, లేదా కార్యకర్తలకి, లేదా ఒక ఎంపీటీసీకి, ఒక సర్పంచ్కి తేడా గత సర్పంచులు అంటే తెలుగుదేశం హయాంలో ఉన్న తెలుగుదేశం సర్పంచులకి, తెలుగుదేశం నాయకులకి ఉన్న తేడా ఒకసారి మీరు గమనిస్తే అసలు ఎవరు బాగుపడ్డారు, ఎవరు బాగుపడలేదని తెలుస్తుంది. నా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు అవుతుంది. మరి ఒంటరికి పోటీ చేయలేక ఎందుకని పొత్తులతో వస్తున్నారు? అది ఆడిని అడగాలి, నన్ను అడిగితే నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ కంటే ముందు వచ్చి సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం గారు అయిపోయారు? ఎవరైనా ఒక వ్యక్తి నేను ఎదగాలని ఒక సర్పంచ్గా, లేకపోతే ఒక ఎంపీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఎవరైనా ఎదగాలనుకున్నప్పుడు నా బలాన్ని నేను పెంచుకుంటా చూడాలి. ఎంతసేపు పక్కోడి బలం నా బలం కలిస్తే అంటే నాకేం వస్తుంది? నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతాను కదా. నేను ఒక సర్పంచ్ కావడానికి 15 ఏళ్ళు నిరీక్షించవలసి వచ్చింది. 15 సంవత్సరాలు నిరీక్షించవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? సరే ఎవరు నెగ్గితే నాకేంట్లే అనుకున్నా. వాడు నెగ్గి వాడు ఇష్టాసారం చేసుకున్నప్పుడు నేను ఆ ఎఫెక్ట్కి అప్పుడు కన్ని సైకిల్ పరిపాలించేయి. ఇప్పుడు ఇంకా ప్రజలకు కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి 60%, 70% నా ఆధీనంలో ఉంది. చంద్రబాబు నాయుడు అంటే ఏమి చేయలేడండి. పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికే రాలేడండి. కనీసం అడుగు కూడా పెట్టలేడండి. పవన్ కళ్యాణ్ షూటింగ్కి మాత్రమే పరిమితం అతను. అంతవరకే కానీ ఇలా మన రాజకీయాల్లోకి రావాలన్నా కనీసం ఒక 2 సీడీలు ఉన్నాయంటే 2 సీడీలో ఫస్ట్ సీడీలోనే తను ఉండిపోతాడు పవన్ కళ్యాణ్. అంతవరకేనండి పవన్ కళ్యాణ్. జగన్కి పోటీ ఎవరు లేరండి. ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డిని దింపడానికి జనసేన, టీడీపీ 2 పొత్తుగా వస్తున్నాయి. వైసీపీకి ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? వైసీపీకి ఏం ప్రవాహం అంటే ఏమీ లేదండి. ఆ ధైర్యం మేము ఉన్నామండి. ఆ ధైర్యాన్ని మేము మా జనం మొత్తం అందరు ఇచ్చామండి. వాళ్ళు ఎంతమంది గూడు పుటాన్ని చేసినా సరే వాళ్ళు ఏం చేయలేరండి. అది అంతవరకు వాళ్ళు రాలేరండి. ఇంకా చంద్రబాబు నాయుడు భస్మాసురుడు అండి. అతను తప్పుకున్నాడంటే మాకు అంత మంచి అండి. అతనికి స్టేజీ కానీ కనీసం ఇప్పుడు మన ఈ ఫంక్షన్ హాల్ ఉన్నదంటే ఈ ఫంక్షన్ హాల్ దగ్గరకు కూడా రానివ్వకూడదు చంద్రబాబు నాయుడుకి. మా టార్గెట్ అదే. మొన్న జరిగిన భీమిలి సభలో 40,000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఏంటి అదంటే వాళ్ళు ఫేక్ అండి. అది అంతే. 40,000 కుర్చీలు అంటే ఒకవేళ ఆ టయానికి రాలేపోయారేమో. అంతేగా రాలేనంత మాత్రాన మన జగన్ గారిని వదిలేశారు, మాకే ఓటేస్తారు అన్న ఆలోచన అయితే అతనికి పెట్టుకోవద్దని చెప్తున్నామండి మేము చంద్రబాబు నాయుడుకి. 40 కాదు 50 కుర్చీలైనా ఖాళీయే ఉంటాయి. కానీ మా గుండెల్లో ఉన్నారు జగన్. మా గుండెల్లో ఉన్న జగన్ని ఎవరు ఏం చేయలేరు. ప్రతి నియోజకవర్గం నుంచి జనాలు ఎందుకు వచ్చారు? ఒకవేళ వాళ్ళు చెప్పినా సరే రావాలి కదండి. వాళ్ళ మీద నమ్మకాన్ని బట్టే కదా వచ్చారు. నమ్మకం లేనప్పుడు ఇంతమంది జనాలు రాలేరండి. వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టే మేము వచ్చి వాళ్ళు చేసిన పథకాలు మాకు నచ్చాయి కాబట్టే మేము వచ్చామండి. అడగాలి కదా అసలే. ఇప్పుడు మావాడు పవన్ కళ్యాణ్ వీరమ్మని ఆయన బండి బయట ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఫోటో ఉండదు. ఓటేయమనండి. అదే పొత్తు లేకుండా రమ్మనండి. వేస్తాడు పొత్తు లేకపోతే ఓటేయమని. పొత్తు లేకుండా సింగిల్ కొత్తే సింగిల్ కొత్తే నేను చేస్తా. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కంటే 10 సంవత్సరాల ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకని ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులతో వస్తున్నారు? చేతకాక ఆడ వల్ల కాక అంతే వల్ల కాక జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం నా లక్ష్యాన్ని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? నన్ను అర్థం కాలే. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడమే నా లక్ష్యం అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఆడవల్ల అయితే ఇదే మాటకి నేను మాట సమాధానం చెప్తానండి. 2019 ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకా డిక్లేర్ అవ్వకముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం అవ్వలేడు. ఇది శాసనం అన్నాడా లేదా? ఏమైందండి? నెక్స్ట్ రిజల్ట్ ఏంటి? సేమ్ అదే రిపీట్ అవుద్ది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2024 సీఎం అవుతారు. ఇది రాసి పెట్టుకోండి. దీనికైతే నేను 100% గ్యారంటీ ఇస్తాను.
ఎక్కడండి పులివెందుల్లో కొప్పలో అన్నా కానీ వైసీపీ జెండా ఎగిరిద్దాము కానీ పులివెందుల్లో వైసీపీ జెండా తప్ప టీడీపీ జెండా ఎగరదు. ఇది శాసనం. పవన్ కళ్యాణ్ డైలాగ్ నేను చెప్తాను, ఇది శాసనం, రాసి పెట్టుకోండి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేదు. 1,00,000 ఓట్లు తగ్గమని చాలు, 1,00,000 ఓట్ల మెజారిటీ అనేది తగ్గమని చాలు, అదొకటి చాలు. ఎవరో చంద్రబాబు నాయుడు గారా? పేదలు కడుపు కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారే. అది అందరూ తెలిసిందే, అది అందరూ తెలిసిందే. ఎన్ని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించలేరు. ఇది జరగదు. జగన్ మాత్రం సీఎం అయిపోతుంది. ఇది రాసి పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన పేదలు తొక్కడమే పని. ఆయన ఏం పథకాలు పెట్టారండి? ఏం అభివృద్ధి చేశాడు పేదలకి? పేదలకు ఏమైనా చేశారు? ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏమైనా చేశాడా చంద్రబాబు నాయుడు గారు? కొన్ని ఏమైనా పథకాలు పెట్టాడా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఉపయోగపడేది? ఏది పెట్టలా. ఏదైనా ఉందంటే ఇప్పుడే జరిగేది. ఇక ఇది పోగొట్టుకున్నారనుకోండి జనాలు, ఇంకా మించి ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓడిపోతే మళ్ళీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీద బెస్టలు అడుకోవడం తప్ప ఏం ఉండదు. ఇక అంతకుమించి జరగదు. ఇక ఎందుకంటే ఆయన గద్దె తీస్తే మాత్రం అది ఒకటి తప్ప ఏం జరగదు. అది జరగదు అనుకోండి, ఎలాగో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఏబిఎన్ కానీ పేపర్లో ప్రతి ఇంటికి 10 గుమ్మానికి 10 షాపులకి వెళ్తున్నాయి. అదే సాక్షి పేపర్ ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళిందా? ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఉచితంగా మాకు నెల బిల్లు కట్టొద్దండి, మీరు ఉచితంగా వేసుకోండి అని చెప్పి ఎవరి దగ్గర అన్నారా? ఎవరిది లేదు. మరి ఈ మూడు విలేకరులు కూడా వాళ్ళ పేపర్లు ఎందుకు పంపిస్తున్నారు? సాక్షి పేపర్ కాకుండా ఉన్న పేపర్లో మీరు డబ్బులు కట్టొద్దండి, మీరు పేపర్లు వేయించుకోండి నేను ఎందుకు అడుగుతున్నారు? అది ఏంటంటే వీళ్ళు మేము చేసామని చెప్పుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో 14 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు చేసింది 14 సంవత్సరాలు. పోలవరం ప్రాజెక్టులో ఏం చేశారు? ప్రతి ఓన్లీ కూడా డాక్రా ఓన్లీ మీరు రాకపోతే మీ డాక్రా తీసేస్తాం, లేకపోతే మీకు ఏమైనా వస్తే లబ్ధిదారులకు అన్నీ తీసేస్తాం అని చెప్పి జన్మభూమి కమిటీ అని పెడతాం. జన్మభూమి కమిటీలో రేషన్ కార్డులు తీసేస్తాం, ఆధార్ కార్డులు తీసేస్తాం అని చెప్పి ప్రతిదీ కూడా వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ నాయకుల కోసం, వాళ్ళ ఎమ్మెల్యేల కోసం వాళ్ళు పని చేయించుకున్నారు తప్ప ఎవరికి కూడా. మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండి కూడా మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళ నాయకులకి వాళ్ళకే చేసుకున్నారు తప్ప ఎవరికేం చేయలేదు. మా నిడదవోలు నియోజకవర్గం వచ్చి మాకు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉండగా కూడా మాకు చాలా చేశారు. కులం చూడలేదు, మతం చూడలేదు, ఏమీ చూడలేదు. అదే మా నియోజకవర్గంలో ఇంతకుముందు బూరుగుపల్లి శాసరావు గారు చేశారు. ఆయన చేసిన అక్రమాలు ఎన్ని ఉన్నాయంటే ఇసుక దందా కానించి, ఇళ్ల మాఫీ కానించి, వాళ్ళు చేసి అన్నీ కూడా ఉత్తి మాఫీ. వాళ్ళ నాయకులకైతేనే చేస్తారు, ఉన్న వాళ్ళకి ఎవరికి చేయరు. వాళ్ళ నాయకుల్ని నిలబెట్టుకోవడం తప్ప టీడీపీ ఇంకెవ్వరికి చేయరు. వైసీపీ ప్రభుత్వంలోనే వాళ్ళ నాయకులకి పథకాలు వెళ్తున్నాయని కూడా ఎవరికి లేవండి. వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పాదాభివందనం చేయాలి. వాలంటరీ పెట్టిన తర్వాత కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున 1st తారీఖు వచ్చిందంటే తెల్లవారుజామున నేను నా తిమ్మరాజపాలెం సెంటర్లో ఉంటాను. నేను తెల్లవారుజామున 5 గంటలకి డోర్లు కొట్టి ఫంక్షన్లు ఇచ్చే నాదులు ఎవరండి? ఇవాళ ఎప్పుడు కూడా ముసలోళ్ళు అయినా కానీ, వికలాంగులు కానీ ఎవరైనా సరే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అలా నుంచుని ఫంక్షన్లు తీసుకునేవారు. వాళ్ళని చూసి మాకు బాధ కలిగేది, ఏంటి ఇదేం కర్మ మనకి అనుకునేవాళ్ళు. వాళ్ళ కర్మ అన్నారు, ఇదేం కర్మ మాకని కాదు, అదే కర్మ వాళ్ళకు పట్టింది. ఈరోజు ఇంత వ్యవస్థ జరుగుతుంది కదా, మనం రేపొద్దున మన వ్యవస్థ రాదు, మన పరిపాలన రాదని చెప్పి పొత్తు కలుపుకున్నారు. పొత్తు పవన్ కళ్యాణ్ ఏమండి, ఒక నాయకుడు అన్నాడు, ఒక పార్టీ పెట్టినోడు ఎవడైనా సరే ఆ పార్టీకి నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టారు. కానీ రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేరలేదైనా ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని ఆయన పార్టీని నిలబెట్టుకుని తండ్రి ఆశయాలను ముందుకు తీసుకొచ్చి పేద లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేశాడు. ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు ఆయన. ఏమంటే అమ్మఒడి పెట్టాడు. అమ్మఒడి ఎవరు చేశారండి? ఎవరు చేశారు అమ్మఒడి? ఒక నాయకుడు చేశాడా? చేయలేదు. తర్వాత ఫీజు రిలమెంట్స్ అన్నారు, అవి చేశారు. తర్వాత ముసలోళ్ళకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 18,000 ఇచ్చాడు. ఎవరు ఇచ్చారండి? డాక్రా రుణమాఫీ, 0 వడ్డీలు, ఆ డాక్రా ఆశా వర్కర్లు, వీళ్ళు రైతు భరోసా ఇవన్నీ చేశారు. మొన్న కూడా రీసెంట్గా ఆశా వర్కర్లందరినీ కూడా కొంచెం రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా చేశాడు. అవన్నీ జరగవండి. ప్రజలు ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటేయమని అన్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎవరినైనా సరే
నేను మంచి చేశాను ఓటేయండి అన్న మగోడిని తీసుకురండి చెప్తాం మేము. ఒక విషయం ఇదే ప్రతి ఒక్కరు ఆశించవలసింది, ప్రతి ఒక్కరు వినవలసిన విషయం. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న గొప్ప నాయకుడు, గొప్ప వ్యవస్థ స్థాపించిన వ్యక్తి ఈ రోజున ఆ మాట చెప్పడు. మీకు నచ్చితేనే నాకు ఓటేయండి అన్నాడు. చంద్రబాబుని ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు మీరు నమ్మకండి. పవన్ కళ్యాణ్ ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు నన్ను కలుపుకోండి అన్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తి అసలు దేనికి పోటీ చేసి రాజోల్లో పోటీ చేశాడు. రాజోల్లో పోటీ చేసి దేనికి మద్దతు ఇచ్చారండి? ఆయనకు వచ్చింది ఒకే ఒక సీటు. దేనికైనా మళ్ళీ ఏంటి దానికి ఆయన పార్టీ తరఫున వంగిపోయాడు. ఆయన దేనికి వంగిపోయాడు? మరి అలాగా నేను ఒక్కడనే వస్తాను, ఒక్కడనే చేస్తాను చెయ్యాలి. చేయకుండా నాకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వద్దు, లేదంటే అధికార పక్షంలో వద్దు అని చెప్పి ఏదైనా మూల కూర్చుంటే అందరూ కూడా ఏకీపిస్తారు. అలాంటిది ఆయన నాకు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే కావాలి, అధికార పక్షంలో వాళ్ళు వద్దు. అధికార పక్షంలో ఉంటే అధికార పక్షం వెనకాల కొన్ని కోట్ల మంది ఉన్నారు, ప్రతిపక్షం వెనకాల ఎవరు లేరు కాబట్టి ఆయన చూస్తాడు. ఆయన వైసీపీ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి భయపడుతున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమండి ఇప్పుడు నా వెనకాల ఇంతమంది ఉన్నారు, ఎందుకు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారా, లేకపోతే వీళ్ళు ఏమైనా చూడడానికి వచ్చారా? జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారు. లేదు మా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారి కోసం వస్తారు. ఏమండి ఎమ్మెల్యే గారి కోసం వస్తారు. ఇంతమంది ఎందుకు వచ్చారు? అదే జనసేన పార్టీ వెనకాల సభలు జరుగుతున్నాయి. ఎవరున్నారండి? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు తప్ప వాళ్ళు కూడా ఎంతమంది? 100లో 80% కూడా లేరు, 20% కూడా లేరు. పవన్ కళ్యాణ్ ఎందుకని పిలవట్లేదు? ఎందుకని పిలవట్లేదు అంటే అండి అవ్వండి ఒక్క విషయం. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు నలుగురు ఉన్నాం. నలుగురులో అమ్మ ఇష్టమైన వాళ్ళు ముగ్గురు ఉంటారు, తండ్రి ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఏమంటే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు పార్టీ తరఫున. దానికోసం వెళ్ళరండి. అలాగని ఇప్పుడు మేమున్నాం, మేము పార్టీని నమ్ముకుని ఇంత దూరం వచ్చాం. అలాగని చెప్పి మా కుటుంబంలో ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారనుకోండి, మేము వెళ్తామా? వెళ్ళమండి. ఎందుకంటే మాకు కావాల్సిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే కావాలి. ఎందుకంటే ఇవాళ నేనున్నానండి. మా విషయంలో అయితే మా అమ్మగారి పెన్షన్ వస్తుంది, మా తమ్ముడికి వెహికల్ ఉంది, వెహికల్కి మాకు డబ్బులు వస్తున్నాయి, మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, అన్నీ జరుగుతున్నాయి. ఇదే టీడీపీ ప్రభుత్వంలో నాకు మా భార్యకి నాకు రేషన్ కార్డు లేక, నాకు కొత్త పెళ్ళైన కొత్తలో మాకు రేషన్ కార్డు లేక నాలుగు రేషన్ కార్డులు వచ్చినాయండి మా భార్యకి నాకు. నేను ఇప్పుడు కూడా మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు చెప్పలే, ఎందుకంటే మనం మంచి జరుగుతుంది మనం చెప్పకూడదు. 4 రేషన్ కార్డులు వచ్చినాయి మా భార్యకి నాకు, మా పిల్లలకి నాకు, మా భార్యకి మా పిల్లలకి. ఇలా 4 రేషన్ కార్డులు తెచ్చారండి జన్మభూమి కమిటీలు పెట్టి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గారు వచ్చిన తర్వాత ఒకటే రేషన్ కార్డు మేము బియ్యం తీసుకుంటున్నాం. నేను ఇంచుమించు 2 సంవత్సరాల 8 నెలలు రేషన్ లేకుండా మేము భార్య భర్తలు తీసుకున్నాం, మా పిల్లలు లేకుండా. మేము వచ్చాక మేము ఇద్దరమే కలిపి తీసుకున్నాం 10 కేజీలు బియ్యం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గారు వచ్చిన తర్వాత మేము తీసుకున్నది మా కుటుంబ సభ్యులు వచ్చి మేము మా రేషన్ కార్డులో ఉండి నలుగురు కూడా 20 కేజీలు బియ్యం తీసుకుంటున్నాం. ఈ రోజున ఇలాంటిది ప్రతి ఇంటికి ఉంది, ప్రతి ఊరికి ఉంది, ప్రతి గ్రామానికి ఉంది, ప్రతి విలేజ్కి కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఉందండి ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సింగల్గా రాలేక, జగన్మోహన్ రెడ్డిని ఓడించలేక ఆయన ఏంటంటే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని పొత్తులు కలుపుకుంటూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు, సీఎంకి పోటీ చేయాలంటే భయం పుట్టేలాగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. సీఎంకు పోటీ చేయాలంటేనే భయం పుట్టేలా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 24 అయినా 29 అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీఎం. ఏమండి మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ చెయ్యలేరు. ఇది పథకాలు తెచ్చి చేసి దమ్ము ధైర్యం ఉన్నది ఎవరికీ లేదు. అప్పట్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అప్పుడు కూడా మన గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం తీసుకోండి ఏంటి తీసుకొచ్చారు. మన రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా ప్రతి ఒక్కరే కూడా అంబులెన్స్ తీసుకొచ్చారండి 108. 14 సంవత్సరాలు టీడీపీ పరిపాలన చేసి 108లన్నీ ఎక్కడ పెట్టారండి? ఎక్కడ పెట్టారు? అసలు ఉన్నాయా 108? గత 14 సంవత్సరాలు 108 అన్నది ఉందా టీడీపీ ప్రభుత్వంలో? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన వచ్చిన తర్వాత చేసింది 108. ప్రజలకు కావాల్సింది ఏంటండి?
తినడానికి ఫుడ్డు, ఆరోగ్యానికి ఆరోగ్యం కావాలి. ఏంటంటే ఫస్ట్ కావాల్సింది ఫుడ్డు, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం కావాలి. అది తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వాళ్ళ తనయుడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. అంతగా మంచి వీళ్ళందరూ కూడా ఎన్ని చేసుకున్నా సరే, ఎన్ని చేసినా సరే, కాబోయే 10-15 సంవత్సరాలకైనా సరే జగన్మోహన్ రెడ్డి సీఎం. చంద్రబాబు నాయుడు వల్ల అవ్వదు. ఎంతో కష్టపడి పేద ప్రజలందరినీ ఆదుకుని అలా పైకి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఒక పుల్లాగా ఏ పార్టీని నమ్ముకోలేదు, పైన దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్గా నిలబడటమే మనకు గొప్ప. మన అందరినీ చూడాలంటే ఏ నాయకుడైనా పెన్షన్ అవనండి, ఏదవనండి, ఏదైనా ఇంటికి చేర్చి వాలంటీర్లు పెట్టి మొత్తం అన్నీ కూడా చూసేది మన జగన్మోహన్ రెడ్డి. ప్రజల వ్యతిరేకత మొదలైంది సార్. టీడీపీ జెండా ఎగరవేస్తామని కూడా చంద్రబాబు. టీడీపీ జెండా ఎగరవేస్తాం కాదండి, ఏదో పోటీ ప్రతిపక్షంగా ఉండాలని పడుతుంది తప్ప వాళ్ళకే తెలుసు రారని. మేము రాము, మేము గెలవని వాళ్ళ పొత్తులు పెట్టుకుంటున్నారు వాళ్ళు, అందుకనే పెట్టుకుంటున్నారు వాళ్ళు, అంతేగాని గెలవరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది. జనసేన పొత్తుతో వచ్చినా ఏం వచ్చినా దాన్ని కంప్లీట్గా వాళ్ళ అందరూ ఎన్ని వచ్చినా ఈయన ఏమి గెలవలేక ఏదో మార్పు వస్తుందా, మాకు వేస్తారేమో చూద్దామని తప్ప వాళ్ళ డౌట్ వాళ్ళకు ఉంది. వాళ్ళు రారని వాళ్ళకి తెలుసు. వాళ్ళు వచ్చి పడం అయితే ఇలాగ ఇన్ని పొత్తులు పెట్టుకోరు. క్యాండిడేట్ ఒక్కడే నిలబడమనండి, ఎవరినైనా సరే, పవన్ కళ్యాణ్ ఉండే లేదా చంద్రబాబు నాయుడు ఉండే, ఎవరినైనా సరే ఒక్క క్యాండిడేట్ నికరంగా ఉండరు. లేదా ఒక పులివెందుల్లో కానీ లేదా ఒక కుప్పంలో కానీ పోటీ చేయమనండి జగన్మోహన్ రెడ్డి కూడా పోటీ చేసి నేను నాయకుడిని అని చెప్పమనండి, చెప్పలేరు. టీడీపీ జెండా ఎగరేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇస్తున్నారు. కుప్పంలో ఆల్రెడీ ఎగరేసాడు కదండి ఫ్యాన్ జెండా, కుప్పంలో ఎగరేసాడు కదా, అందుకని అంటున్నాడు ఇక్కడ పోటీ చేయమనండి, పోనీ వాళ్ళ కుప్పంలో చేయమనండి, పోనీ ఇక్కడ చేస్తానంటున్నాడు, చేయమనండి పోటీ. ఎక్కడ ఏ నియోజకవర్గం చూసినా రాలేరు. జగన్ అర్జునుడు కాదు, ఒక మసమాసుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు ఎన్నన్నా ఏమన్నా ప్రజలను అడగండి. మీరు ఏ పార్టీ నాయకులను అడిగినా చెప్తారు, అంతేగాని వాళ్ళు అంటారు. ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారండి, దానికి మాకు లెక్కలేదు. కానీ ఏంటంటే పేద ప్రజలను ఎవరినే చూసుకున్నారో, ప్రజల్ని పైన దేవుణ్ణి చూసుకుంటున్నాడు. మీరు రెండు మాటల నాయకుల లక్షణం చూడండి. మాట్లాడే మాట కూడా నేను పేద ప్రజల్ని నమ్ముకుంటాను, ఓ టీవీ పైన నమ్ముకోను, ఒక ఏబిఎన్ నమ్ముకోను, ఒక ఈటీవీని నమ్ముకోను, కానీ నేను నమ్ముకున్నదల్లా ప్రజల్ని పైన భగవంతుడిని. అదే నాయకుడి లక్షణం. ఒక మాటలో చెప్పాడు చూడండి, అది నాయకుడి లక్షణం. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిద్ర లేకుండానే సాక్షి పేపర్ చదవద్దు, దాంట్లో అసత్యాలు తప్ప నిజాలు ఏముండవు అని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సాక్షి కాకపోతే వేరే పేపర్లు చదవమనండి. వాళ్ళ పేపర్లు గుర్తించి అన్ని చేసి గత 3 నెలల నుంచి టీడీపీ ఏం చెప్తుందో చూడండి. 3 నెలల నుంచి టీడీపీ పేపర్లు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లు ఏదైనా వచ్చినాయా? మంచి చేసింది. గత 3 నెలల నుంచి ఏబిఎన్ కానీ, సాక్షి, ఈటీవీ కానీ ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. మీరు ప్రశ్నలు వేయచ్చు. జగన్ చేసినవి అమ్మఒడి ఇవ్వడం తప్ప, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పి బీట్గా కాన్వెంట్లకి ఇదిగా మంచి బళ్ళు కట్టి ఉన్నత చదువులు చదివించుకోవాలని మా స్కూల్లో పంపిస్తే అమ్మా మీరు 15,000 ఇస్తానే చదువుకోవాలని నా పిల్లలు నా మేనల్లుళ్ళు నా పిల్లలు అందరూ శుభ్రంగా ఉండాలి, ఉన్న చదువు చదవాలని చేయించడం మంచిదా? ఆడవాళ్ళకి అమ్మఒడి, కులాలకి అన్ని రకాలుగా ఆడవాళ్ళకి చేతుల్లో రూపాయి వెళ్ళడం తప్ప, దేని తప్పు? లేదా అయ్యో నువ్వు పెట్టావు ఒకప్పుడు ఈ జన్మం కమిటీలని అవి పెట్టి ఒక లోన్ కావాలంటే 10 మంది దగ్గరికి వెళ్ళి అవి రావాలన్న సిగ్గు. ఇవాళ చేస్తున్న పథకాలు మంచివా కాదా? నీతుంటే ఒకటే జగన్ గారు మొత్తం కులాల అతిథిగా అందరూ ఒకటే నాకు సమానం అనుకొని ప్రతి రూపాయి కొను ప్రతి ఒక్కరికి చెల్లాలనుకొని ఇచ్చేవాడు దేవుడా. ఇవాళ చెప్పుకోమనండి. నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నాను. మా మేనమామను రామారావుని మోసం చేశాను, నాకు అవసరం లేదు, జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు, లేదా మా బాలకృష్ణ అవసరం లేదు, నా కొడుకు ప్రధానమంత్రి అయిపోవాలి లాస్ట్లోనే అనేసి ఇప్పుడు అన్నా పెట్టుకొని సిగ్గు ఉండు. అదే చెప్పేదాన్ని. ఇప్పుడు సిగ్గు కదా ఇవి ఇస్తానన్నాడు. ఒకప్పుడు కరోనాలోనే ఇవన్నీ శ్రీలంకలాగా అయిపోతున్నా వాడు సిగ్గు లేదా? ఈ పథకాలు ఇప్పుడు ఇస్తాడంట. అది 40 ఏళ్ళ ఇంట్రెస్ట్, ఆడు కొడుకులాంటాడు కదా. అది జై జగన్.